దేవుని పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు దాకా లైవ్తో పోరాటం అయిందన్నమాట. యూట్యూబ్ లైవ్ ఇస్తాం కదా, మనం చేసే చిన్న చిన్న తప్పులు పెద్ద పెద్ద నష్టాలు కలిగిస్తాయి. మన వాళ్ళకి చెప్తాను సార్, చాలా జాగ్రత్త చేయాలంటే చాలాకి ఛార్జింగ్ పెట్టే ఛార్జర్ ప్లగ్లో సరిగ్గా పెట్టాం. అది ఎవరైనా అడగండి, మీరు కాకుండా చూసుకోండి. మనం ఏదో చేసేది అయిపోయింది పెరిగితే రోడ్డు ఎక్కి యాక్సిడెంట్ అవుతుంది. మన అభివృద్ధి గారు భర్త అలాగే యాక్సిడెంట్ అయింది. చాలా మంది చేసిన పరిస్థితి యాక్సిడెంట్ ఇదంతా ఇప్పుడు లైవ్ ఆగిపోయింది. సాయంత్రం ప్లగ్లో పెట్టారు, రాత్రి ఎవరుకుంటాడు ఎవరు చేసిన తప్పులు అయితే నేను దాన్ని నేను చూసుకోకుండా నేను గుర్తించలేదు. నేను మిగతా నేను చేసుకునేది ఒకటి వెనకాల ఇంకోటి వెళ్ళిపోవడం వంటిదే. నేను అర్థమవుతుందన్నమాట. మీరైతే ఏం చేస్తాను, ఇద్దరు వల్ల తప్పు జరిగింది, లైవ్ అయిపోయింది, రికార్డ్ చేస్తున్నాం. అందులో స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఆశ్చర్యకరమైన దేవుడు. మన ఎడల తన కృపను హెచ్చుగా కలిగి ఉన్నాడు. యెషయా గ్రంథం చెప్తున్నాం కదా, అందులో ఇంకా చాలా విషయాలు మిగిలిపోయాయి. చాలామంది పునరాలు తిరిగిపోతే, అప్పుడు వాళ్ళు తిరిగిపోతే దేవుడు అద్భుతం చేసేస్తున్నాడు, ఈ నెలలో చేసేస్తున్నాడు, ఈ సంవత్సరం చేసేస్తున్నాడు అనే ప్రసంగాలు చాలామందికి ఇష్టం. కానీ దేవుడు ఏం చేసినా ఆయన వాక్యం మనలో పనిచేయాలి. ఆయన వాక్యం పనిచేస్తే ఎన్ని అద్భుతాలను కనిపెట్టినాయనా అని అనుభవించవచ్చు. యెషయా గ్రంథంలో దేవుడు అదే చెప్తున్నాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం దగ్గర నుంచి నేనే చదువుతాను చూడండి. యెహోవా ఈ మాట సెలవిస్తున్నాడు, రండి మన వివాదం తీర్చుకుందాము. నీ పాపములు రక్తం వలె ఎర్రనవైనను, అవి హిమము వలె తెల్లబడును. కెంపు వలె ఎర్రనవైనను, అవి గొర్రెబొచ్చు వలె తెల్లనివగును. మీరు సమ్మతించిన మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగురు. యెహోవా ఇలాగునే సెలవిస్తున్నాడు. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, నీ ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ సమయంలో పరిశుద్ధ లేకుండా జారిస్తుండగా మాకు నీ కృపవేడిగా దయచేయమని ఆశీర్వదించి బలపరిచి నీ ప్రభావ మహిమలు నువ్వు మాతో ఉంచుమని, సంరక్షించమని, తోడేయమని, మాతోను మాట్లాడమని కోరచ్చు. ప్రతి విధమైన నీ గొప్పతనముగా మాతో ఉంచి మమ్మలను బలపరిచి అభివృద్ధిపరచమని కోరచ్చు. ఈ సమయంలో మా అందరితో కూడా మాట్లాడమని కోరచ్చు. యేసు పరిశుద్ధ నామమున ఇచ్చినాము తండ్రి, ఆమేన్. అందులో స్తోత్రం చెప్పండి. మన సౌండ్ సిస్టంలో ఒక్కో స్థానం వసూలు అయిపోతుంది. అది ఎలాగా కనపడుతుంది, కానీ దాంట్లో ఎక్కడ యూజ్ అయిపోయింది. అదొక ప్రాబ్లం. అంటే కొత్త వస్తువు కొనుక్కోవాలి. కొత్త వస్తువు కొనుక్కోవాలంటే ఏం చేయాలి? డబ్బులు ఖర్చు పెట్టాలి. ఎవరు ఖర్చు పెట్టాలి? మీరు ఇస్తే నేను ఖర్చు పెడతాను. అసలు ఖర్చు పెట్టాల్సింది మీరే. ఈ మధ్యకాలంలో మా అబ్బాయి నుంచి ఒక 50,000 సుమారు ఈ సౌండ్ సిస్టమ్ వరకు మా అప్పులతో కొత్త చేసి అది ఎందుకు చెప్తానంటే, నా అబ్బాయి ఏమంటారు కానీ నేను ఎందుకులే అలాగే గట్టికెళ్ళిపోతాను, ఇంకో సంవత్సరం కలుగుతున్నాను. ఈరోజు ఏం చెప్పాడో తెలియదు. మా అబ్బాయి పడు తెలిసి ఇచ్చాను. పెంచడం కదా, కొంత జబ్బు కావాలి. ఇంకా పూర్తి జబ్బు కావాలంటే 50,000, ఇంకో 1,00,000, ఇంకో 2 లక్షలు పెట్టాలి. చాలా వస్తువులు ముసలి అయిపోతున్నాయి, అరిగిపోతున్నాయి. చూసారా, బాక్సులు మీ మధ్యలో ఉన్నాయి. వాటి గురించి ఆలోచించారా?
ఆ బాక్స్ పొడిచి బాక్స్ అయినా చేయాలి, లేకపోతే ఇంకో కొత్త బాక్స్ అయినా కొనాలి. మీరేం ఆలోచించాలి. ఆలోచిస్తే కొన్ని విషయాలు గట్టివే అవుతాయి, లేకపోతే లూజ్ కాదు. ఈ మైక్ లూజ్ ఎప్పుడో పక్కన అడేయాలి. నేను చాలా జాగ్రత్తగా వాడుతున్నాను కాబట్టి నాకు ఎక్కువ ఎక్కువ ఒకసారి బాగా తక్కువ. మీకైతే చాలా వరకు ఎక్కువ. మీకు ఇస్తే ఇది 4 సంవత్సరాలు ఆడతాను, నేను ఎందుకు సంవత్సరం కూడా కష్టమే. ఇప్పటికే బరబరలు అవి వస్తున్నాయి. మీలో చాలా మంది తిట్టుకున్నారు ఇది ఎందుకు పడ్డా. ఈ మైక్ పక్కన వేస్తే చాలా మందికి ఇబ్బంది ఉంది. పక్కన వేయాలంటే కొత్త మైక్ ఉంటుంది, కొత్త మైక్ రావాలంటే 2000 పెట్టాలి. ఇలా ప్రతిదీ ఖర్చు అవుతుంది. దాని గురించి ఆలోచించాలి. చర్చ నిర్మాణం పని ఏదైనా మొదలెడదామని ఇంజనీర్గా దొరికిలో ఏదో చేస్తానని ఇంచుమించు 6 నెలల నుంచి ఇదిగో అదిగో అంటాడు. అలాగే మన దగ్గర డబ్బు ఏమీ లేదు. ఏదో మొదలెడితే ఎవరైనా ఇస్తారని చూస్తున్నాం. ఒక ఆయన ఏలూరులో లాయర్ గారు మిగతా పనంతా చేస్తాను అవలోకలు అడుగుతాను. ఆయన జనవరికి వాయిదా చేస్తారు. ఆయన ఇవ్వలేదు. అలాగే సునీల్ కుమార్ గారు జోసెఫ్ గారు డీల్ చేస్తున్నారు. కొంత పెద్దలు కూడా వెళ్ళారు. ఆయన కూడా జనవరి దాకా డబ్బులు ఉన్నారు. వాళ్ళ కొరకు ఎదురు చూస్తున్నాం. ఎవరైనా చిన్న పని చేసినా కష్టపడి తిరుగుతున్నారు, కూడా మానేశారు. అందరూ పెద్ద ఏం పోగలరు. జ్యోతి ఉందా మీకు ప్రార్థన కదా? మరేంటి ఎంత వచ్చింది లెక్కేసావా? నేను అడిగితే కదా చెప్పవా? అది ఎప్పుడు కావాలి? ప్రార్థన ముందే వాళ్ళు సరే ఉంచు. లాస్ట్నే సందా పాట పాడినప్పుడు పట్టు. ఇప్పటికే లేట్ అయిపోయింది. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రండి మన వివాదము తీర్చుకుందాం. అంతర్జాతీయ మహాసభలో చాలా బాగా జరిగాయి. మీలో చాలా మంది కానుకలు ఇచ్చారు. కొంతమంది ఈ వారం ఇస్తామన్నారంట. ఈ వారం 2 వాక్యం తెచ్చారు. అంతర్జాతీయ కానుకలు కొన్నవారు ఇవ్వాలి. నెంబర్ 2 చర్చి నిర్మాణ కొరకు ఇచ్చేవారు ఇవ్వాలి. ఇది మన ఇంట్లో పని, బయట పని కాదు. చర్చికి ఇచ్చేది ఏదైనా మీ ఇంటికి ఒక విత్తనం. ఇక్కడ 100 రూపాయలు ఇస్తే 100 ఇంటూ 100 దేవుడు ఇస్తాడు. 1000 రూపాయలు ఇస్తే 1000 ఇంటూ 100 1,00,000 రూపాయలు దేవుడు ఇస్తాడు. ఇక 1,00,000 రూపాయలు ఇస్తే 1,00,000 ఇంటూ 100 కోటి రూపాయలు దేవుడు ఇస్తాడు. ఇది నమ్మలేకపోతే మీకు ఎవరితో సాయం చేయండి జీవితంలో. అలాగే సోమరాజు గారు మంచి సాక్ష్యం చెప్పారు. వారిని నేను అభినందిస్తున్నాను. చెప్పిన సాక్ష్యం గురించి కాదు, మీలో అలాంటి వారు మార్చుకోవలసిన వారు ఎంతమంది ఉన్నారు అది ఆలోచించుకోవాలి. కానీ నేను పాస్టర్గా ఉన్నాను, నేనన్నా మార్చుకోవాలా? నేను ఆలోచించుకోవాలి. ఆయన మార్చుకున్నారు అని మనం ఏదో ఆలోచించి ఇంకొక రకమైన కొత్త ఆలోచన చాలా మందికి వస్తాయి. అది కాదు. నీ మట్టుకు దేవుడు నేరం అవ్వకుండా నీ మట్టుకు నా మట్టుకు ఎవరి మట్టుకు వారు మార్చుకున్నారు. అదే ఈ అక్షయ గ్రంథంలో నేను జనవరి 1వ తారీఖు నుంచి చేస్తున్న ప్రసంగం. ఇది ఇక్కడ మనం చూసుకున్నప్పుడు రండి మన వివాదం తీర్చుకోండి. దేవుడు ఏమంటున్నాడు? మనకి ఆయనకి తగువు అంటున్నాడు. ఏమంటున్నాడు? మనకి తగువులు వస్తూ ఉంటాయి. భార్యకి, భర్తకి, తల్లిదండ్రులకి, పిల్లలకి, కోడలకి, అత్తగారికి, మామగారికి, అల్లుడికి, అత్తగారికి, అల్లుడికి, అత్తగారికి, కోడలకి ఈ గొడవలు వచ్చేస్తుంటాయి. ఈ గొడవలు వచ్చినప్పుడు ఒకసారి మధ్యవర్తిగా తెలియని వాళ్ళకి ఎలా ఉంటుందంటే అసలు ఇంటికి ఎందుకు వచ్చానా? ఎందుకంటే ఇటు వీళ్ళు చెప్పినా వాళ్ళు, అటు వాళ్ళు చెప్పినా నేను ఇంకా సరైన పెద్ద మనిషి అయితే ఏం చేస్తాడంటే గట్టిగా తిడతాడు, గట్టిగా గర్తిస్తాడు. నువ్వు మాట్లాడే మాట సరిపోదు అంతే. ఇంకా కోపం వచ్చాడు. నువ్వు పెద్ద మనిషి ఎలా తయారైపోయారంటే ఇద్దరికి దెబ్బలు వచ్చినప్పుడు రామారావు గారికి, సోమరాజు గారికి. సోమరాజు గారు మంచిది, రామారావు గారు మంచిది. తొమ్మిది తెచ్చాడు, మంచి పెద్ద మంది తెచ్చాడు. అతను ఇద్దరు మంచివాళ్ళు అయితే ఇద్దరు మంది గొడవ ఎందుకు వస్తుంది? ఎవరో తప్పు తిమ్మలాలి, లేకపోతే ఎవరో ఇద్దరు కలిసి తప్పు చేసామని ఇద్దరు దిగజారి ఒకళ్ళొకరు తప్పు ఒప్పుకుని ఎక్కడ తప్పు జరిగిందో దాని నుంచి బయటకు వస్తే వాళ్ళు ఇద్దరు బ్రతుకులు బాగుపడతాయి. ఇప్పుడు అలా లేదు. ఇద్దరికి పెద్ద మనిషి అయిపోవాలి. ఇద్దరు సంఖ్య ఎక్కాలి పెద్ద మనిషి.
తాగితే తిరగాసి ఏదో ఇంటనే అంటారు. అది కాదు. మంచి పెద్ద మనిషి అంటే అవసరం వచ్చినప్పుడు పెద్ద మనిషి అవసరం లేదంటే పెద్ద మనిషి బ్యాటరీ దిగొట్టేస్తారు. అత్యాలు అందుచేత ఇప్పుడు దేవుడు అంటున్నాడు భార్యాభర్తలకి, అన్నదమ్ములకి, అక్కాచెల్లెలకి, లేకపోతే ఊరికి అందరికీ తగులు వస్తున్నాయి. ఆ తగులు కదా అసలు మీకు నాకే పుట్టించి పోషిస్తున్న మీకు నాకే తగు. చూడండి ఆయన ఆకుకుండా పోతున్నాడు, చెప్పడం బుద్ధి చెప్తున్నాడు. అది అలాంటి పొరపాటు చాలా ప్రయోజనం జరిగిపోతున్నాం. అసలు బయటికి వెళ్ళాడు సార్ చెప్పురా. అసలు ఈ చర్చి దగ్గర సౌండ్ చేయకూడదనే సంగతి వాళ్ళకి తెలుతలేదు. మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర కొనకూడదు, అర్థమైందా? మీ పిల్లలు వచ్చి మీ చెవులట్టు గిల్తే మీరు వెళ్ళిపోయి కొనిచ్చారని కాడు ఇంకో 10 సార్లు ఆరణ కొడతాడు. ఎవరు బయటికి వెళ్ళింది ఎవరో? నువ్వేం కొనకూడదు, బయటికి వెళ్ళకూడదు, లోపల కూర్చో. విన్నావా? కూర్చో. ఇలాగూ మన జీవితాలు సాగిపోతున్నాయి. దేవుడు అంటున్నాడు మీకు నాకు తగువ. అమ్మా టైం ఇప్పుడు అయిందా? నీకు వర్తకానికి దేవుడు ఎక్కువ పెంచేసాడు, టైం ప్రార్థనకి ఉండలేదు. దేవుడితో చెప్తాను ఈ రాత్రి రేపు వర్తకం తగ్గించేయమని. ఇలా చెప్తేనే కానీ తగు తీరదు, మీకు నాకు తీరదు, దేవుడికి మీకు తీరదు. ఇప్పుడు తగు గురించి చెప్తున్నాను కనుక మొహమాటం లేకుండా తగు తీర్చాలి. ఆలస్యంగా వచ్చిన వాళ్ళకి మిమ్మల్ని దేవుడు దీవించేటప్పటికి దేవుడికి టైం ఎగ్గొట్టేస్తారు. భోజనాలకు టైం ఉంటుంది, మళ్ళీ పెళ్ళిలో భోజనాలకు టైం ఉంటుంది కదా, దేవుడికి టైం ఉండదు, వాక్యానికి టైం ఉండదు. వాక్యం మొదలెట్టగానే పాస్టర్ గారు భోజనాలు, మరి వాక్యం ఎవడకో, వాక్యం కూడా ఆహారమే కదా అనే పాస్టర్ గారు అంటే నీకేం తెలిసాయా? వచ్చినోడు ఎవడన్నా ఒక్కడ కోపకించి ఇంటికి వెళ్ళిపోతే నేను ఆడి బతిమాలలేను, నా భోజనం మిగిలిపోద్ది, నువ్వు తింటావా అని అడుగుతాడు. ఆడి భోజనం నేను తింటామేంటి? బుద్ధి లేదన్నాం. పెళ్ళి ఎలా జరగాలో తెలియకుండా బతికే మనుషులకి పెళ్ళిళ్ళు చేయడం కూడా వేస్తే. ఇప్పుడు ఎవడ మట్టు కూడా పెద్ద మనిషి అయిపోతున్నాడు. అసలు తగు తీరాలి. ఏం తీరాలి? పెద్ద పెద్ద తగుల గురించి మాట్లాడుతున్నావు, వింటున్నావా? ఇప్పుడు నీ మీదే నా తగు. ఈ మీటింగ్ అయ్యాక నీకు నాకే తగు. మరి ఆ తీర్చడానికి ఎవరికి ఎక్కేస్తావు? మీ నాన్నకి ఎక్కేస్తావు, మా నాన్నకి ఎక్కేస్తావు? అర్థం తగు ఏంటి చెప్పండి? ఆడెవడా మళ్ళీ బెల్ల కొడుతుంటే వెళ్ళిపోతున్నాడు, ఎవడా కాకేంటండి? వెళ్ళు వెళ్ళు. అసలు ఎందుకు వెళ్ళాడా? గంటకి వెళ్ళాడా, కొనుక్కొత్తకి వెళ్ళాడు? చూడు, లోపల వాళ్ళు ఎవడన్నా కొనుక్కుని లోపలికి వస్తే బయటికి పంపేస్తారు, డబ్బులు ఇస్తే మిమ్మల్ని కూడా పంపేస్తారు. అల్లరి చేసేది వాళ్ళు కాదు, మీరు చేస్తున్నారు అల్లరి. ఆడు మళ్ళీ కొట్టాడు ఆరును అంటే మీరు ఎవరో కొనుక్కొచ్చారు, రెండో వాళ్ళ కోసం కొట్టాడు. తగు తీరాల. అర్థమవుతుందా? దేవుడికి మనకు తగు, పాస్టర్ గారికి విశ్వాసులకు తగు, విశ్వాసకి తగు, విశ్వాసకి పెద్దకి తగు. ఈ తగు సరిగ్గా తీరట్లేదు. అందుకే దేవుడు అంటున్నాడు ఆఖరిగా, అబ్బాయి మీకు నాకే గొడవ, తగు వచ్చింది, తీరాలి, రండి మన వివాదము తీర్చుకుందాము. ఏం చేద్దాం? వివాదం అనేది రాకూడదు. వస్తే అరిష్టం. అది శని, ఇది శని. పాశమొహం కడుక్కోకుండా బయటికి వెళ్తే శని, పాశమొహం కడుక్కోకుండా తింటే శని. ఈ శనుల కంటే పెద్ద శని ఏంటంటే దేవుడు వివాదం అనే మాట నీ గురించి వాడటం చాలా శని. అర్థమైందా? ఈ శని గురించి బాగా తెలిస్తే నీ జీవితంలో బాగుపడతావు. ఇప్పుడు సోమరాజు గారు సాక్ష్యం చెప్పారు, దేవుడికి నాకు తగు తీరిపోయిందని. మళ్ళీ మీలో ఎంతమంది చెప్పగలరు? తగు తీరితే గొప్ప విషయమే. మన ఊరెళ్ళి ఒకళ్ళు మొగుడు పెళ్ళం తగు తీర్చడానికి 12,000 ఖర్చు పెట్టారు. నాకు వచ్చింది ఇన్కమ్ అందులో 6,000 వచ్చింది. మిగతా 6,000 నా అప్పుల్లో కలిసిపోయింది. పోలే మొగుడు పెళ్ళం కలిశారు, గొప్ప విషయం. ఇడిపోవలసిన వాళ్ళు కలిశారు. మళ్ళీ నేను వెళ్తా ఒక ఇద్దరు కూడా ఎట్టుకెళ్ళి వాళ్ళకు ఉపయోగపడ్డారులే. మళ్ళీ వాళ్ళు కూడా మొహమాటం కేసులు అయితే మనం వీళ్ళకి తగ్గు తీర్చాలి. ఇప్పుడు
ఎలా అర్థమవుతుందా తగులు ప్రసంగం? ఒకసారి చేతులు పైకి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తగువు తీరాలి, వివాదం బ్లస్సీ. ఇదేం ప్రసంగం అండి, ఏదో మంచి ప్రసంగం చేయండి అన్నట్టు చూస్తున్నాం. బ్లస్సీ ఏది తీరాలి? తగు తీరాలి, వివాదం తీరాలి. వివాదం తీరనంతసేపు అది క్యాన్సర్ గడ్డలాగా మనిషిని తినేస్తుందంట, సమాజాన్ని కూడా తినేస్తుందంట. తగు వివాదం తీరాలి. ఏం తీరాలి? వివాదం. దేవుడు అంటున్నాడు, వివాదం తీర్చుకుందాం రండి అబ్బాయి అది చాటింపు డబ్బు వేస్తున్నాడు దేవుడు. చాటింపు డబ్బు ఎన్నిసార్లు చెప్పినా ఎన్నోళ్ళకి ఆఖరికి ఇక తగుబడితేనే తిమ్మిరి దిగుతుంది, లేకపోతే ఇంకా మొత్తం ఉన్నది ఊడిపోద్ది. ముక్కు ఉన్న ముక్కు కూడా ఊడిపోద్ది, తగు తీరన తీరుతుంది. విన్నారా? వివాదం. దేవుడికి మనకి వివాదం. ఏమంటున్నాడు? వివాదం ఎందుకు వచ్చిందని చెప్తున్నాడు. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హిమం వలె తెల్లబడును. రక్తము లాంటి ఎర్రనివైనను, రక్తము లాంటి ఎర్రని పాపాలైన హిమములాగా తెల్లగా అయిపోతాయి. రండి. మరి మీలో ఎంతమంది సిద్ధం దేవుడికి మీకు మధ్య ఉన్న ఆ పాపాలు, ఎర్రని పాపాలు తెల్లబరచబడి నీవు పరిశుద్ధుడు పరిశుద్ధురాలు అవ్వటానికి వివాదం తీర్చుకోవాలి? ఏం తీర్చుకోవాలి? వివాదం తీర్చుకోవాలి. రండి, కమ్ టు మీ, నా దగ్గరకు రండి. ఈ తగుల్లో చాలా విచిత్రంగా ఉంటారు. కొంతమంది తగు పిలిస్తే రారు. గొడవలు వచ్చి కూర్చుని మాట్లాడుకుందామంటే రారు. మాట్లాడితే మళ్ళీ వీళ్ళ బొర్రు బయటడుద్ది కదా. మరి నేను తీర్చిన తగు ఎలా తీర్చాను తెలుసా మీకు? మీరు అందరూ నన్ను తిడతారు. ఎవడింట్లో ఆడి పెట్టి తగు తీర్చాను. వీడింట్లో ఈడే ఉన్నాడు, ఆడింట్లో ఆడే ఉన్నాడు, ఆడు ఈడు అంటున్నాను, బాధపడకండి. ఒకడేమో మా చిన్నాన్న, ఒకడేమో మా అంగారు. మొగుడు పెళ్ళం మా అన్న, మా తమ్ముడిది, మరదలది తగువది. ఎందుకు అసలు ఇంట్లో పెట్టి తీర్చడం అనేది ఎవడి వల్ల కాదు. ఎదురుగుండా పెట్టితేనే తగులు తీరం. బయటికి జుట్టట్టుకు లాక్కొచ్చి 10 మందిలో నిలవబెట్టి ఆరా తీసి అవసరమైతే ఒత్తిడి చేసి బలవంతం చేసి కొట్టతానని చెప్పి బెదిరించి తీరిస్తే తగు తీరుతుంది తప్ప నువ్వు మంచోడు అని తగ్గుతుంది. కానీ వీళ్ళిద్దరూ పాస్టర్లు. ఎవరు? వీళ్ళిద్దరూ పాస్టర్లు అయిపోయారు. ఎవడ తగునా ప్రపంచంలో తీర్చొచ్చు, కానీ పాస్టర్లు తగు తీర్చలేవండి. వీళ్ళలాంటి మూర్ఖులు ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎందుకంటే వీళ్ళకి అంతా తెలుసు అనుకుంటారు. ఏం తెలియకపోయినా ఒప్పుకోరు. మా పాస్టర్లు ఎంత మంచిగా చూసారా? ఒకసారి వీళ్ళందరికీ స్తోత్రం చెప్పండి. చెప్పేశారంటే వాళ్ళు బుద్ధిలో ఉన్నారు, ఒప్పేసుకున్నారు. అందుకే ఓ సామెత ఉంది, ఏ సామెత అది? పరమానంద శిష్యులు ఏదో సామెత ఉంటుంది కదా. పండితుడికి శిష్యులు ఉన్నారంట. వాళ్ళ కథ 3 కథలు రాసేస్తారు వాళ్ళ మీద. వాళ్ళు చేసే పనులన్నీ ఎర్రు పనులే, బుద్ధి లేని పనులే. వీళ్ళు కూడా అనుకుంటూ ఉంటారు అంతా రైట్ అనుకుంటారు. మొన్న పాస్టర్ గారికి ఫోన్ చేశాను, ఫలానా మీటింగ్కి రమ్మన్నారు, ఫలానా రాజశేఖర రెడ్డి గారి సెల్లులు మీటింగ్ పెడుతుందంట, వెళ్ళనా అన్నాను. వద్దు అన్నాడు. ఎందుకు వద్దు అన్నాను. వద్దండి, ఫలానా ఇంకో పెద్ద ఆయన భీమవరం ఉన్నాడు, ఈడో పెద్దోడు అంట, ఆయనో పెద్దోడు అంట. ఆ భీమవరంలో పెద్ద ఆయన వెళ్ళొద్దు అన్నాడు. జగన్ గారు బాధపడతాడంటాడు. జగన్ గారు బాధపడితే మనకేంటయ్యా? రేపు పొద్దున చంద్రబాబు కాకేస్తాడు, వెళ్ళాలి కదా. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ కాకేస్తాడు, వెళ్ళాలి కదా. మరి వెళ్ళేటప్పుడు విమలమ్మ గారు కాకేస్తే తప్పేంటి వెళ్తే అంటే, ఏమండి ఆ పెద్ద ఆయన వద్దన్నాడు. ఆ వద్దన్న పెద్ద ఆయన అలాంటివాడే, ఆయన పెద్ద ఆయన మాటని చెప్పి ఈడు ఇలాంటివాడే. రాష్ట్రంగా మేము మాకు కొన్ని బాధలు ఉంటాయి. అన్ని పార్టీలు కేకేస్తారు ఒక్కోసారి ఎలక్షన్ ముందు. వెళ్ళి కనపడి వస్తాం, తర్వాత మా ఇష్టం వచ్చిన వాళ్ళు కొట్టేస్తాం. ఆడేమన్నా దానికి అయ్యం, ఆడి మాట మేమెందుకు వినాలి?
ఇప్పుడంట జగన్ గారు ఎక్కడో బాధపడిపోతాడంట. వచ్చి ఆవిడ ఆయన మేనత్తే. మళ్ళీ వాళ్ళు ఒకటే పెళ్ళిలో కలుసుకుంటారు. శర్మిల కొడుకు పెళ్ళి నిశ్చితార్థానికి జగన్ గారు వెళ్ళి వచ్చాడు. శర్మిల కాంగ్రెస్లో చేరిందని మానేశాడు ఆయన? మానలేదు. మరి నీకు నాకెందుకు ఇంత బాధ? మనకు అక్కర్లేని బాధలను నేల పొద్దు నెత్తిన పోకుండా ఇదే వివాదాలు అంటే ఇవే. నేను చెప్పింది విన్నాడు కానీ అవును జాన్సన్ గారు అనలేకపోయాను. నా వంతు అయిపోయింది, చెప్పాను. ఏ పార్టీ వాడు పిలిచినా వెళ్తాం కదా. ఇప్పుడు ఒకవేళ ఆవిడ వేరే పార్టీ అనుకో, వెళ్తే తప్పేంటి అన్నాను. ఒప్పుకోవట్లేదు. ఇదే వివాదం అంటే. తెలిసి కూడా తప్పును ఒప్పుకొనని మనసు. ఎవరు పిలిచిన వెళ్తాం కదంటే నిజమే అండి. ఆయన ఎందుకన్నాడు? భీమవరం పెద్ద ఆయన మాట మనం ఎందుకు వినాలి? మన మంచితనం మనం కాపాడుకోవాలి కదా అనే మాట ఈ నోటంటే వస్తుంది అనుకున్నాను, రాలేదు. ఇవన్నీ రకరకాలు పాస్టర్లకి తగు తెరుచుకో అంటే చెప్తున్నాను. కొన్నిసార్లు వాళ్ళు ఏదనుకుంటే అదే గుడ్డుకు వెళ్ళిపోతుంటారు. నేను అలాగ వంత పాడినని నా మీద అందరికీ బాధ. ఇంట్లో వాళ్ళకి బాధ, బయట వాళ్ళకి బాధ, పాస్టర్లకి అసలు బాధ. కానీ దేవుడు అంటున్నాడు వివాదం తీర్చుకుందాం. మా చిన్నానికి ఆయన ఇయ్యంకుడికి తగొస్తే ఈయనింట్లో పెట్టి ఈయనకి చెప్పాను, ఆయన ఇంట్లో పెట్టి ఆయన చెప్పాను. ఆఖరిని సీన్లో తీసుకొచ్చాను. సీన్లో తీసుకొచ్చి అంతా చెప్పాక అంటాడు ఆయన కూతురు తీసుకెళ్ళిపోతానంటున్నాడు ఆఖరిని. అప్పుడు నాకు కూడా వచ్చినాడు చెప్పాడు, బాబా జాన్సన్ గారు ఏం తప్పు చెప్పలేదు కదా, ఓ నెలలు కాపురం చేశాక అప్పుడు నీ కూతురికి న్యాయం జరగకపోతే తీసుకెళ్ళిపో అన్నాడు. అప్పటికి బుర్ర దిగింది. నయమాన్ గారు శిష్యుడు చెప్తే బుర్ర దిగింది కదా, ఎలీషా గారు చెప్తే దిగలేదు. ఎవరు చెప్తే దిగింది? నయమాన్ గారికి బుర్రకాయ. ఆయన శిష్యుడు చెప్తే దిగింది. నా కూడా వచ్చినట్టు చెప్తే దిగింది. కానీ కంప్లైంట్ నాకు చేశాడు ఆయన. నేను చెప్పిన మాట చివరి కొంత లెక్కన్నాడు కానీ మధ్యలో తప్పుకుంటా చూశాడు. నా పక్కడు చెప్తే విన్నాడు. పోన్లే ఎవరో ఒకరు చెప్తే తీసుకెళ్ళి పని అయిందిరా బాబు, కూడా తీసుకెళ్ళటం మంచిది అనుకున్నాను. ఇలా ఉంటాయి వివాదాలు. వివాదాల్లో అవతలోళ్ళు రైట్ అనుకుంటారు, యువతలోళ్ళు రైట్ అనుకుంటారు. ఒకవేళ దేవుడికి మనకే తగు వచ్చింది అనుకోండి, వివాదం వచ్చింది అనుకోండి, దెబ్బలాట వచ్చింది అనుకోండి, భేదాభిప్రాయం వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఎవరు తప్పు? దేవుడిది కూడా కొద్దిగా ఉండొచ్చండి. ఇదో పెద్దరికం. ఈ పెద్దరికాలు పోషించే వాళ్ళు మాటలు కూడా నాకు చాలా ఆశ్చర్యం కలిగిస్తాయి. ఏమండి అంతా తప్పు ఒకటిదంటే ఎలాగంటే అంటాడు ఒకడు. ఎరికి కూడా మా తాత తగులు తీర్చి చూడండి. ఈ తగును అలాగా తగును ఎలా మార్చి చూడండి. ఆ కంప్లైంట్ ఎవరు చేశారంటే మళ్ళీ మా మామగారు చేశాడు. మీ తాత గొప్పడే కనయ్యా, అప్పుడప్పుడు కాస్త తేడా చేసుకోడంట అన్నాడు. పెద్ద మనిషి అన్నాక ఏదోటి చేయాలి కదా. ఇప్పుడు మీతో అంటున్నాను, తగు తీరాలంటే మంచోడిని తిట్టాలి, చెడ్డోడిని తిట్టాలి. మంచోడు తెక్కరేగాడు తగు తీరనట్లు తనకు ఆడు బ్యాటరీ తెగొట్టి ఇలా చేయకపోతే ఆడిండు. నాకు కూడా ఈ మధ్యని చాలా ఇరకాటాలు వచ్చేస్తున్నాయి. ఒకసారి మీలో కూడా నాకు వ్యతిరేక ఓటేసేసి బ్యాక్ తయారైపోయింది. ఎవడో పుల్లయో మాట అంటే మీలో సగం మంది ఆడికే ఓటేసేస్తున్నారు. మన పాస్టర్ గారు కదా, ఎక్కడైనా తప్పు చేశాడని ఆలోచించట్లేదు. జాన్సన్ గారు తిట్టేశాడు, కొట్టేశాడు. దొనపోతే ఈయన అంటే కటేయ్. ఈ బ్యాచ్ ఎక్కువైపోయారు. ఇందుకే వివాదాలు సరవు. వాళ్ళు ఆ తగ్గు తీరుది మళ్ళీ వచ్చింది. వస్తే నేను వెళ్ళకుండా తగ్గు తీరులో చేశాను. వెళ్ళలేదు కానీ ఈసారి వెళ్ళకపోతే నేను కాళ్ళలోకి వస్తాయని వెళ్ళకపోతే ఇప్పుడు వాళ్ళు కాళ్ళలోకి వచ్చి ఇద్దరు బ్యాటరీలు దిగి మళ్ళీ లైన్ అయ్యారు. ఇలాగ రకరకాల జరుగుతూ ఉంటాయి. ఎవరికి తోచింది వాళ్ళు చేసుకుంటా వెళ్ళిపోతూ ఇదే రైట్ అనుకొని పాపాన్ని ప్రేమిస్తూ దేవుణ్ణి ద్వేషిస్తూ జీవిస్తున్నారు. మీ జీవితాలు ఎలాగ అయిపోయాయి? మీకు నాకు మధ్యలో పాపం అనేది అడ్డొచ్చింది అని దేవుడు మాట్లాడుతున్నాడు. మీకు నాకు పాపం అడ్డొచ్చింది అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు మాట్లాడుతుంటే పాపం వల్ల ఏమైపోయింది? మీరు బాగా నష్టపోయారు. ఇప్పుడు తప్పని కుమారుడు ఉన్నాడు. తండ్రి ఆస్తిలో వాటా ఇవ్వటం పొరపాటే, కానీ ఎందుకు ఇచ్చాడు?
కొడుకు కృంగిపోతాడని కొడుకు మీద ప్రేమతో, నాలాంటి వాడైతే ఎవడండి, నేను చాలా మూర్ఖుడిని, మీకు తెలుసు కదా, అందరికంటే మీకు బాగా తెలుసు ఎంత మూర్ఖుడు. నాలాంటి ఘటికుడైతే ఎందుకు ఇవ్వాలరా, ఒక 5 సంవత్సరాలు ఆగు, లేకపోతే 10 సంవత్సరాలు ఆగని వాయిదా వేస్తాను. వాయిదా ఎందుకు వేస్తాం? ఈ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆడు ఏమన్నా మారితే విలువ గ్రహిస్తాడు, అప్పుడు ఆడు ఆస్తాడికి ఉంటుంది అనుకుంటాం. ఇచ్చేసాడు. దేవుడు కూడా చాలా మంచోడు, మనకంటే చాలా మంచోడు. అందరూ స్తోత్రం చెప్పండి. మనలాంటి చెడ్డోడు కాదు, మనలాంటి మూర్ఖుడు కాదు, మనకులాగా ఎక్స్పెరిమెంట్లు చేయడు. వదిలేసాడు అందరినీ, గాలికి వదిలేసాడు. మనం దేనికి వదిలేసాడు? గాలికి వదిలేస్తే మనం ఏం చేస్తాం? ఎంత దూరమైనా దేవుడు వదిలిపెట్టి వెళ్ళిపోతాం. అలాగే తప్పిపోయిన కుమారుడు అనే పేరు ఉంది, కానీ వాడు ఇంట్లో ఉన్నాడు. ఇంట్లో ఉండగానే నాకు ఆస్తి కావాలని అడిగాడు. తండ్రి ఆస్తి ఇచ్చేసాడు, పట్టుకుని వెళ్ళిపోయాడు. ఆ ఆస్తి అంతా ఖర్చు పెట్టేసిన తర్వాత అప్పుడు పొట్ట కాలుతుంది. ఏం కాలుతుందా పొట్ట? పొట్ట కాలుతుంది అంటే అర్థం ఏంటి? ఆకలి వేస్తుంది, తింటాకు దొరకట్లేదు. ఎవడైనా ఓ పూట బిచ్చ పెడతాడు, అది వీడికి అడుక్కోవడం కూడా రాదు కదా. ధనవంతుడి కొడుకు అడుక్కోవడం వస్తుంది, రాదు అడికి. అప్పుడు ఆలోచించాడు, నేను ధనవంతుడు కదా, డబ్బు సంపాదించి తినాలి అనుకున్నాడు. పందులు మేపేవాడి దగ్గర చేరాడు. ఆడు కూడా ఈ ధనవంతుల్లో మళ్ళీ భయంకరులు, వ్యాపారస్తులు చాలా భయంకరులు. పని చేయించుకుంటారు కానీ ఏమెవరు? జీతం సరిగా ఇవ్వరు. ఎలాగెవరు? జీతం సరిగా ఇవ్వాలా, సగం ఇవ్వాలా? యాకోబు పత్రికలో చివరి అంటాడు, జీతం మొర్ర పెడుతుంది అంటాడు. నీవు బిగబట్టిన జీతం, సపోజ్ ఇప్పుడు సాహిల్ చేత నేను పని చేయించుకున్నాను 4 రోజులు, ఆడికో 20,000 జీతం ఇస్తానని ఒప్పుకున్నాను. ఓ 10,000 ఇచ్చి నా వల్ల కాదన్నాను. వాడికి ఎలా ఉంటుంది? చాలా కోపం వస్తుంది. కానీ వచ్చే నెల పని ఎవడ చెప్పడు కాబట్టి ఆ 10,000కే చేస్తాడు. కానీ మిగతా 10,000 జీతం ఏం చేస్తుంది? దేవునికి మొరపెడుతుంది. నా 10,000 జాన్సన్ గారి జేబులో ఉన్నాను, ఈ 10,000 సాహిల్ జేబులో ఉండాలి, నేను ఉండవలసిన స్థానంలో లేననేది ఎవరికి ప్రార్థన చేస్తుంది? దేవునికి ప్రార్థన చేస్తుంది. ఆ 10,000 దేవుడికి ప్రార్థన చేస్తే దేవుడు ఆ 10,000కి శిక్ష నా మీదకి పంపిస్తాడు. చాలామంది ఇప్పుడు ఈ మన దేశంలో పనివాడికి జీతం ఇవ్వటం చాలా బాధపడిపోయి ఏదో ఊరికి నిస్తున్నట్టు ఫీల్ అయిపోయి చేస్తూ ఉంటారు. అందుకని మన వాళ్ళంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? ఇప్పుడు దుబాయ్, గల్ఫ్ దేశాలకు వెళ్ళిపోయి అక్కడ పని చేసుకుని బతుకుతున్నారు. ఎందుకని? అదే పని ఇక్కడ చేస్తే డబ్బులు సంపాదించవచ్చు, కానీ ఇక్కడ ఎవ్వరు ఏం చేయరు. నువ్వు కూడా ఏవో, నీకు 1 కోటి రూపాయలు దేవుడిస్తే నువ్వు అదే డ్యూటీ, ఆడ చేసేది నువ్వు చేస్తావు. మనం ఏదో గొప్పలం అయిపోయాని ఎవరు తలంచుకోకండి. వాళ్ళ బుద్ధులే మనవి, మన బుద్ధులే వాళ్ళవి, అందరం కలిసి ఇండియాని తగలా చేస్తున్నాం. ఒకసారి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. జీతం కొరకు ఎక్కడికి వెళ్తున్నారు ఇప్పుడు? గల్ఫ్ దేశాలు. అక్కడ కూడా కొంతమంది మూర్ఖులు ఉంటారు. 6 నెలలు జీతం ఇవ్వరంట, సంవత్సరం జీతం ఇవ్వరంట, 2 సంవత్సరాల దాకా ఉండి పోతూ అంటారు. వీడికి ఏం చేయాలి అర్థమవుతుంది. అప్పు చేసుకుని వెళ్తాడు, ఇంటికాడ అప్పు ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ అప్పు వెనక్కి రావద్దంటది. ఉందామంటే ఆడి దగ్గర చేయాలి. అప్పుడు ఇంకా అర్జెంటుగా అక్కడి నుంచి పారిపోయి బయట జనంలో కలిసిపోయి వేరే ఉద్యోగంలో చేరి అక్కడ సంపాదించుకుని మళ్ళీ 2 సంవత్సరాలకి బట్టగట్టి ఇవన్నీ ఇంటికి చెప్పడం. ఇంటికి చెప్పకుండా మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత బట్ట కట్టుకుని నిలబడి అప్పుడు ఏదో మళ్ళీ చూసి వెళ్దాన్ని భార్య బిడ్డ చూసి మళ్ళీ వెళ్తాడు. అప్పుడు కుటుంబం నిలబడుతుంది. ఇలా ఎన్నో బాధలు పడుతున్నారు. జీతం మరపెడుతుంది. ఏం మరపెడుతుంది? ఈ తప్పిపోయిన కుమారుడు జీతం ఇవ్వలేదండి, సరిగ్గా ఇవ్వట్లేదు, తిండి సరిపోవట్లేదు. సరిపోక మళ్ళీ పందులు తిని పొట్టుతో కొంత ఆకలి తీర్చుకోవటానికి ట్రై చేశాడు. ఎంత భయంకరం అండి. కష్టపడి పని చేస్తున్నాడు, పందులు కాస్తున్నాడు, తిండికి సరిపడ్డ జీతం కూడా ఇవ్వట్లేదు అంటాడు. ఎంత భయంకరుడు. తండ్రిని విడిచిపెట్టిన వారికి గతి అదే, సంఘాన్ని విడిచిపెట్టిన వారికి గతి అదే, దేవుని మార్గాలను విడిచిపెట్టిన వారికి గతి అదే, దేవుని మార్గాలను విడిచిపెట్టిన వారికి గతి అదే. అప్పుడు తండ్రి గుర్తు వచ్చాడు, అప్పుడు తగు తీరింది,
అప్పుడు తగువు నా తండ్రి దగ్గర ఇలాంటి వాళ్ళు ఎంతోమంది పనిచేస్తున్నారు, వాళ్ళకి చక్కటి జీతాలు నా తండ్రి ఇస్తున్నాడు, నేను కళ్ళారా చూచాను, వచ్చి ఈ పనికిమాలినోడి దగ్గర నేను ఎందుకు చేయాలి అని బుద్ధి వచ్చి నేను నా తండ్రి దగ్గరికి వెళ్తాను, కొడుగ్గా నన్ను స్వీకరించమని అడగను. ఎంత ఎంత మారిపోయాడండి మనిషి. అప్పుడు దాకా న్యాయం మాటలు రాలేదు నోటంట. రావు, సరైన టైం వచ్చాక, తిమ్మిరి దిగాక, బ్యాటరీ దిగాక, కళ్ళు లోపలికి వెళ్ళిపోయాక, కడుపు లోపలికి వెళ్ళిపోయాక, పొట్ట లోపలికి వెళ్ళిపోయాక, పొట్టలో ఆకలి మంట వస్తున్నప్పుడు ఇప్పుడు తగువు తీరుతుంది. మరి మన తగువులు కూడా అక్కడ దాకా వెళ్ళిపోయా, అక్కడ వరకు వెళ్ళిపోయాయా? మాట్లాడుతున్నాడు, రండి మన వివాదము తీర్చుకొందము. ఎంతకాలం వివాదాలు, ఎంతకాలం నీ వంకర మార్గాలు, ఎంతకాలం దేవుడు చెప్పిన మార్గంలో ప్రయాణం చేయవు. నేను పాస్టర్గా చిన్నప్పటి నుంచి వస్తున్నాను. మేము సాధారణంగా విశ్వాసులతో మాట్లాడతాం, బయట వాళ్ళతో ఎవరికి మాట్లాడు. కానీ విశ్వాసులు ఎలాగుంటారంటే మా పని వాళ్ళతోటే, వాళ్ళ పని మాతోటే. మా అబ్బాయి మొన్నసారి అంటున్నాడు, డాడీ నువ్వు విశ్వాసులు ఇల్లు కాడే ఉండాలి, ఇంట్లోంచి బయటికి వెళ్తే అన్నాడు. అరే నేను అందరి కాడ కూర్చుంటే వాళ్ళు బతకడానికి ఉండదురా బాబు. నేను వెళ్ళానంటే మొహమాట కొలతో ఒక అరగంట గంట కూర్చుంటాను. ఆ అరగంట గంట వాళ్ళకి నష్టమే కదా. మాస్టర్ గారు వచ్చారంటే సాధారణంగా ఎవరు బయటికి వెళ్ళరు. కొంతమంది టీవీలు ఎట్టుకుని అలా చూస్తా మాట్లాడతారు. ఇంకా వాళ్ళకి మేము చెప్పలేము, వాళ్ళు వినరు, వాళ్ళు గొడవ వదిలేయండి. సాధారణంగా పాస్టర్గా ఇంటికి వెళ్తే అన్నీ కట్టేసి, అవసరమైతే పని ఆపేసి, ఒకవేళ అన్నం ఉడుకుతుంటే ఆడవాళ్ళు అన్నం ఆర్చేసి వస్తా ఉంటే క్షణం కుర్చీలో కూర్చొని ఫ్యాన్ వేసి వెళ్తారు. అన్నం ఎప్పుడు ఆడుద్దామా అని చూస్తారు, ఆర్చేస్తారు, వచ్చి మాట్లాడతారు. ఇలాగ మనం విశ్వాసులు తిరగటం మంచిదే, కానీ కొన్నిసార్లు అది వాళ్ళకే నష్టమే, మాకు టైం వేస్టే. అందులో నేనంటూ కాలెడితే బండి తొందరగా బయటికి రాదు. అంటే బయటికి రావడానికి ఇష్టపడదు అనుకోకండి. ఏదైనా విషయం మాట్లాడుతున్నప్పుడు చివరిదాకా మాట్లాడతాను. ఆ చివరిదాకా మాట్లాడటంలో న్యాయం చేయాలి. మనం ఏం సబ్జెక్టు మొదలెట్టామో, ఒకవేళ సోమరాజు గారు తిట్టుకోవటమే మొదలెట్టాము అనుకో, సపోజ్ ఉదాహరణకి బాగా తిట్టుకోవాలి, అంత ఆఖరి అయితే బయటికి రావాలి. ఒకవేళ మెచ్చుకోవడం మొదలెట్టామనుకో, మెచ్చుకోవడం కూడా పూర్తిగా మెచ్చుకుని బయటికి రావాలి. మధ్యలో వెళ్ళొస్తానండి అంటే ఇక మాట్లాడే సబ్జెక్టుకి విలువ ఉండదు. అంటే సాధారణంగా ఎదరోళ్ళ గురించి మాట్లాడుకోము, ఎవరింటికి వెళ్ళాం వాళ్ళ గురించే మాట్లాడతాము, నవ్వుతాక అలా చెప్పాను మీకు. అప్పుడప్పుడు మధ్యలో కొన్ని పాత్రలు వస్తాయి, వాటిని అలాగే పక్కకి గెట్టుకుని ముందుకు వెళ్ళిపోతాం. అయితే మీకు ఈ విషయం చెప్తున్నాను ఏంటంటే, వివాదము తీర్చబడాలి. ఏం చేయబడాలి? వివాదము. తండ్రి దగ్గరకు వచ్చాడు తప్పిపోయిన కుమారుడు తండ్రి దగ్గరికి వచ్చాడు, ఒక ప్లాన్తో వచ్చాడు. తండ్రి ప్రేమ అతనిని సంపూర్తిగా స్వీకరించింది. కొంతమందికి దెబ్బలాటలు వచ్చాక తగు తీరినట్టు తీరుతుంది, కానీ మళ్ళీ అదే గాడిలోకి వెళ్ళిపోతారు. ఈ మధ్యన కొంతమందిని చూస్తున్నాను, అసలు మనం సంఘంగా ఇక్కడ కూడుకున్నామంటే మనలో మనకి భేదాభిప్రాయాలు ఉండకూడదు. ప్రభుభోజన సంస్కారం సమాధానపడి ప్రభుభోజన సంస్కారం తీసుకోవాలి. కనీసం ఈ గుళ్ళో ఉన్న వాళ్ళతోటైనా సమాధానం ఉండాలి. బయట వాళ్ళని కాసేపు ఉంచండి, బయట వాళ్ళతోటి ఉండాలి. ఇప్పుడు ఒకే కప్పులో ఒకే గిన్నెలో తాగుతున్నాం, ఒకే రొట్టెను భుజిస్తున్నామంటే మనలో మనకి భేదాభిప్రాయాలు ఉండకూడదు. ఒకవేళ నా వల్ల మీకు ఇబ్బంది ఉండకూడదు, మీ వల్ల నాకు ఇబ్బంది ఉండకూడదు, మీ వల్ల మీ పక్క వాళ్ళకి ఇబ్బంది ఉండకూడదు, ఈ మూలన ఉన్న మలాఖీకి ఆ మూలన ఉన్న దిగుబడి జ్యోతికి దెబ్బలాట ఉండకూడదు. విన్నావా? ఏమన్నా ఉందా దెబ్బలాట? గమ్మత్తుగా నవ్వటాగా అడిగాను. ఇలాంటివి ఏమి ఉండకూడదు. ఇలాంటివి ఏమని చెప్తే, మాస్టర్ గారు ఆ ప్రసంగం అవతల జ్యోతికి చేయండి, నాకు వద్దు అంటాడు మలాఖీ. ఆ ప్రసంగం కావాలంటే మలాఖీకి చేయండి అడు. చిన్న కుర్రాడు కదా, నేనేమో పిల్లల తల్లిని, దిపడ్డాడు కోడలు అంటుంది ఆవిడ. ఇలాంటి అప్పుడు వివాదాలు తీర్చబడవు. సమాధానం పడాలంతే. సమాధానం పడ్డావా లేదో దేవుడు అడుగుతాడు, కానీ నువ్వు ఎంత గొప్పలు చెప్పావు, ఎంత తగ్గించుకున్నావు అని కాదు. నువ్వు తగ్గించుకున్నావంటే సమాధానం రావాలి. సమాధానం రావడానికి ఏదైనా చేయాలి. ఒకవేళ తప్పిన కుమారుడు
సిగ్గేసి మనకలాగా గొప్ప కోసం నేను ఇంటికి వెళ్ళను, నేను ఇంటికి వెళ్ళను, నేను ఇంటికి వెళ్ళి మా నాన్న మగం ఎలా చూడను అనుకుంటే ఇంటికి రాగలరా? మీరైతే సగం మంది రారు. ఆడి మొఖం నేను చూడటం ఏంటి? మళ్ళీ రివర్స్ గేరు. తప్పు చేసింది ఈడు. మా నాన్న మొఖం నేను ఎందుకు చూడాలి? అసలు మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను ఎందుకు చెప్పట్టుకుని నిలబడాలి? చేసింది తప్పు, మళ్ళీ దాని వెనకాల భయంకరమైన స్వభావం, విధానం. వీటి వల్ల ఎవడు వివాదములు తీర్చబడవు. అందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వివాదము తీరిందా లేదా అదే దేవుడు అడిగే ప్రశ్న. అందులో నీవు సాక్షాత్ ఎవరితో వివాదం పెట్టుకున్నావు అంటే దేవునితో వివాదం పెట్టుకున్నావు. ఇక ప్రభు సంస్కారంలో కూడా మీలో సమాధానం లేకుండా తీసుకుంటే ఈ తగు ఎవరిది? మళ్ళీ దేవుడికి నీకే. నీకు వాళ్ళకి అనుకుంటున్నావు కాసేపు. ఈ తగు అవతల మనిషి దేవుడి స్థానంలో ఉంటాడు, లేకపోతే నువ్వు దేవుడి స్థానంలో ఉంటావు. ఇద్దరు ఎవరు సమాధానం లేకపోయినా దేవునితో సమాధానం లేనట్టు లెక్క. ఏమా వింటున్నారా? సమాధానం లేని వారు జాగ్రత్తగా వినండి. నాకెందుకు లేదండి, అందరూ మా చుట్టాలే. మీ చుట్టాలో కాదు, ఖాళీగా కూర్చుని మాట్లాడితే రంగు తేలుతుంది. ఆ రంగు తేలాలనే దేవుడి మాటలు ఇక్కడ రాయించాడు. ఆ రంగు తేలాలని ఈరోజు ప్రసంగం. ఎవరి రంగు ఏంటి, నా రంగు ఏంటి, నీ రంగు ఏంటి, నా స్వభావం ఏంటి, నీ స్వభావం ఏంటి తేల్చబడాలి. నిగ్గు తేలాలి. ఏం తేలాలి? నిగ్గు తేలాలి. నిగ్గు తేలాలి. నిగ్గు తేలకపోతే పరిశుద్ధత రాదు. పరిశుద్ధత రాదు. ఈ మధ్యని మనం తెగ ప్రార్థన చేసేస్తున్నాం. మన అనంతలక్ష్మి గారు దొరికారు, బాగా వాయించేసాను ఆవిడకి. పాప మా సెట్టిబల్జీ హిందూ సంఘాల మీద నేరము ప్రార్థన చేస్తున్నారు మన వాళ్ళు. ప్రభువా వాళ్ళు మార్చు, ప్రభువా వాళ్ళు మార్చు. వాళ్ళు బాగానే ఉన్నారు. మరి అనంతలక్ష్మి గారికి నా మీద చాలా కోపం వచ్చేసి ఉంటుంది. మరి ఇంటికి వెళ్ళి శివనారాయణ గారికి కానీ చెప్పారులేదు తెలీదు. వాళ్ళని మార్చాలా మనల్ని మార్చాలా? చెప్పాలంటే వాళ్ళు బాగానే ఉన్నారు. వాళ్ళ మతం కోసం వాళ్ళు బాధలు పడుతున్నారు. మా మతంలోంచి జనం వెళ్ళిపోతున్నారు బయటికి. మా మతంలోంచి మోడీ గారి బాధ కూడా అయితే ఇప్పుడు రామమయం అయిపోయిందండి. దేశం అది ఏమయమైపోయింది? అయోధ్యలో రామాలయం కట్టయితే రామమయం అయిపోద్దా? లేదా అమెరికాలో రామాలయం కట్టితే రామమయం అయిపోద్దా? రామమయం అవ్వాలంటే అందరూ రాముడిని ఆరాధించాలి. కళ్ళు మూసుకుని ఏదో చెప్పేస్తే నిజమైపోదు. వాళ్ళకి ఏదో చేతనైంది వాళ్ళు చేస్తున్నారు. నీకు చేతనైంది నువ్వు చేయాలి కదా. నీకు పంతం వస్తే తగ్గొంతులే చేస్తావు రోడ్డు అంట. దేవుడి కోసం ఒక్క మాట ధైర్యంతో మాట్లాడలేవు. వచ్చేవాళ్ళు కొంతమంది ఆయన చూస్తున్నాడా, ఈయన చూస్తున్నాడా, ఆ పీతన ఆయన చూస్తున్నాడా, ఆ కట్ట ఆయన చూస్తున్నాడా. అది చూస్తే నీకే, చూడకపోతే నీకే. వస్తే బయటికి రా, లేకపోతే ఇంట్లో మనసు ఎక్కి పడుకో. అది చూసేసాడు, వాడు చెప్పేస్తాడేమో. వీడు చూసేసాడు, వీడు చెప్పేస్తాడేమో. ఏం చెప్తాడు? నీకు వివాదం నువ్వెట్టుకుని, జబ్బు నీ లోపల పెట్టుకుని ఎవరి గురించో మాట్లాడతావు. ఎందుకు మాట్లాడతావు? అసలు ఎవరి గురించో మాట్లాడాల్సిన అవసరం ఏంటి? నీకు చేతనైతే ఇంటికి వెళ్ళి భోంచేయి, మాట్లాడితే మాట్లాడు, క్షమించగలిగితే క్షమించు. నువ్వు దేవుని కొరకు నిలబడు. వీళ్ళు నిలబడటం మానేసి మళ్ళీ వాళ్ళ కోసం మనోళ్ళు జనం ఏడిసేసి, ప్రభువా పలానా విశ్వాసి ఇంట్లో ఉండి అంగలారు చేస్తుంది ప్రభువా, చాటుని మంగళపాలెం చర్చికి వెళ్తుంది ప్రభువా, ఆ దొడ్డిలో ఉన్న జోషువా గారి చర్చికి వెళ్తుంది ప్రభువా, బిడ్డకు ధైర్యంగా. ఏం ధైర్యం? అటు వెళ్తాక ధైర్యం ఇటు రావటానికి ధైర్యం లేదు. ఇలాంటి పనికి మనల కోసం నువ్వు ప్రార్థన చేసి నేను ప్రార్థన చేసి దేవుడు మనకు అక్షంతలు వేస్తాడు. ఈ అక్షంతలు వేయించుకునేది వివాదం సరైనది కాదు. వివాదము నిగ్గు తేలాలి. ధైర్యము నీకు లేదు, పిరికితనం నీకు లేదు. యేసు ప్రభుని తాకట్టెట్టేశావు, కులాన్ని తాకట్టెట్టు, కుల సంఘాన్ని తాకట్టెట్టేశావు. వాళ్ళు అంటారు పోతే అటు పోండురా, లేకపోతే ఇటు ఉండురా అంటారు. అలా తప్పు చెప్పారా? చెప్పండి. ఇప్పుడు తగు తీరుద్దాం. వాళ్ళ మాటలో తప్పు ఉందా? మేం కావాలా, యేసు ప్రభు కావాలన్నాడు. మీరు ఎవరు కావాలనాలే? సాక్షాత్ మీ ఆయనే అడిగాడు.
ఇప్పుడు మన పెద్ద బుజ్జి వచ్చింది లేట్గా. జాన్సన్ గారికి చాలా కోపం, శ్రీలక్ష్మి గారు తిట్టేస్తుంటాడు. ఇప్పుడు నిన్ను కూడా తిట్టేటంట. అసలు నేను కావాలా, యేసుప్రభు కావాలా, జాన్సన్ గారు కావాలని అన్నాడు. నువ్వేం చెప్పాలి? నువ్వు కావాలి, వాళ్ళు అక్కర్లేదంటే గుడి మానే అంటాడు. ఇప్పుడు ఆయన ఎలా తప్పవుతుంది? నువ్వు భర్తవు కావాలి, కానీ నిన్ను నన్ను పుట్టించినాడు యేసుప్రభు, ఆయన కావాలి నాకు. నిన్ను పెళ్లి చేసుకోకముందు దేవుడు నన్ను పుట్టించాడు, మా నాన్నకే మా అమ్మకే. ఆయన ముందు నుంచి ఉన్నాడు, ఇవాళ కొత్తగా మధ్యలో వచ్చినాడు కాదని చెప్పింది అనుకో, ఆయనకి కాస్తంత బొర తిరుగుతుంది. అర్థమైందా? అంతే తప్ప ఏది మాట్లాడకుండా అది రైటే ఇది రైటే ఏదైనా రైటే ఈ పనికి మాలిన పెద్దరికాలు మాటలు వదలకపోతే దేవుడు నిన్ను కూడా వదిలేస్తాడు. వివాదము తీర్చుకొందము రండి. ఏం తీర్చుకొందము రండి? వివాదము తీర్చుకొందము రండి. వివాదం తీరాలి. చచ్చుపుచ్చు మాటలు, పనికి మాలిన మాటలు, అర్థం పర్థం లేని మాటలు, అర్థం పర్థం లేని ప్రార్థనలు. అందుకే చాలాసార్లు చెప్పాను, ఆయన ఇంకా కొంతమంది అలా చేస్తానే ఉంటున్నారు. ప్రభా వాళ్ళు మార్చు, వాళ్ళని మార్చడం కాదు, ముందు నువ్వు గుడివే చేసుకుని నన్ను మార్చు ప్రభు అని ప్రార్థన చేస్తే మన సంఘం ఇంకా బలపడిపోతుంది. నమ్మేవారు స్తోత్రం చెప్పండి, పైకి చేతుల పైకి. నా మాట నమ్ముతున్నారు నిజంగా? లేకపోతే నాకు గొడవ పడలేక చేతుల పైకి స్తోత్రం చెప్పారా? పెచ్చంటే ఏం చెప్తుందో సాక్షి. నేను తప్పు చెప్పాను రైట్ చెప్పానంటావు నువ్వు. వాళ్ళు మారాలా మనం మారాలా? మనం మారితే తర్వాత వాళ్ళు అలాగా మారుతారు. నాకు ఎప్పుడు డోర్లు తీసే ఉన్నాయి, ఎవరింటికి వెళ్ళినా నాకు కాఫీ టీ ఇస్తారు, గౌరవిస్తారు. వెనకాల ఏం చేస్తే చేస్తారు, వాళ్ళ వెనకాల ఇంకొకళ్ళు ఉన్నారు, ఏదో చేస్తారు. వాళ్ళని మనం ఆడిపోసుకోవటం ఎందుకు? అసలు తప్పు మనదే. తలకాయ దిగదార్చేసి తలకాయ వాల్చేసి యేసు ప్రభు వైపు పొరగటం మానేసి వాళ్ళ వైపు పొరుగుపోయి వాళ్ళు లేకపోతే జీవితం లేదని మనం వాళ్ళ బతిమాలతో కూర్చుంటే వాళ్ళు ఒకటే చెప్పారు, మేము ఆపం, వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళిపోండి, ఉంటే ఇక్కడ ఉండండి. ఇంకెందుకంటే లైసెన్స్ ఎవడతాడు? ఎందుకంటే లైసెన్స్ ఎవడనిచ్చాడు ఉన్నాడు ఆ ప్రపంచంలో? యేసుప్రభు కావాలంటే అక్కడికి వెళ్ళండి, మేము కావాలంటే ఇక్కడ ఉండి అన్నారు. మీరు రామాలయమే కావాలంటున్నారు, అయోధ్య కూడా వెళ్ళిపోతారు మీరు. ఇలాంటి వాళ్ళు అయోధ్య బస్సు వేస్తారు, రైలు నడుపుతున్నాయి, బోల్ టికెట్లు ఫ్రీగా దొరుకుతున్నాయి ఆన్లైన్లో. శుభ్రంగా ఇలాంటి బ్యాచ్ అంతా అయోధ్యలో చెప్తే ఇంకే కూడా ఉండదు. నిలబడలేని మనుష్యులు, దేవుని ప్రేమించలేని మనుష్యులు, ఇదే వివాదం అంటే. రండి మన వివాదము తీర్చుకొందాము. వివాదం నేను నెత్తి మీద పెట్టుకొని దేవుని మీద నేరాలు వేయకు, నీ తోటి విశ్వాసం మీద నేరాలు వేయకు. ఇప్పుడు ఇంకా నయం, ఇంట్లో వాళ్ళు ఏదో జాలి పడుతున్నారు. ఒకప్పుడు భర్తలే భార్యలు చర్చికి వెళ్ళిన రోజులు. ఒకప్పుడు చర్చికి వెళ్ళా చాటు వచ్చేసిన తర్వాత ఇంటికి వెళ్ళాక అమ్మగారికి దెబ్బలు. అప్పుడు భర్తలు తెక్కొట్టేవారు కదా, ఒక యువలో చితక్ కొట్టేసేవారు, రత్తాల కార్యలో కొట్టేసేవారు. ఈ వారం కొట్టేసినా మళ్ళీ వారం, మళ్ళీ శ్రీని గారు, జిత్తు శ్రీని గారు, మళ్ళీ వారం ఇవాళ బుల్సెంట్ మొదలు పెడతారా? మీరు ఏం మొదలెట్టకండి, మొదలెట్టినా బండి ఆగదు, మీరు ఆగరు. మీరు అలా చేయట్లేదు, మీరు మంచోళ్ళు, మంచోళ్ళు గారు మీరు. కానీ ఒకప్పుడు అలా చేసేవారు, చేస్తే ఎవరు ఆగేవారు? వాళ్ళు ఆగలేదు కాబట్టి సువార్త ఇప్పుడు మన దాకా వచ్చింది. అప్పుడు వాళ్ళు చర్చి మానేసి ఉంటే మన దాకా రాదు. అర్థమైందా? కేదా సూర్యకాంతమ్మ గారికి కూడా బాధలు వచ్చాయి భర్త వాళ్ళు. ఆవిడ సాక్ష్యం చెప్పమంటే మళ్ళీ గంట చెప్తుంది, ఇప్పుడు ఆమె నిలబడుతుంది, తర్వాత ఎప్పుడైనా చెప్తారులే ఇంద్రి కానీ. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అయినా భర్తల వల్ల బాధలు వచ్చినా నిలబడ్డారు. భర్త కంటే గొప్పవాడు ఎవడన్నా అవతల ఉన్నాడంటే? ఆడి ప్రాపకం నీకెందుకు? వాళ్ళని ఇబ్బంది పెడతారు ఎందుకు మీరు? వాళ్ళ బతుకాలు బతకకుండా మీ బతుకు మీరు బతకండి. వివాదం తీరనివ్వండి. వివాదం పెట్టుకుని వివాదానికి ఆస్పదమైన ఆలోచనలు చేస్తూ అక్కడో కొంత ఇక్కడో కొంత వేస్తూ, అక్కడో కొడుకు ఇక్కడో కొడుకు వేస్తూ, ఇందులో కొడుకు అందులో కొడుకు, ఇక్కడో మాట అక్కడో మాట, ఇలాంటి మిశ్రితమైన తీరుతెన్నులు, విధానాలు, స్వభావాల నుంచి మనం బయటకు రావాలి. తప్పిపోయిన కుమారుడు మారు మనసు వచ్చిన తర్వాత తండ్రి ఇంటికి వచ్చాడు. మరి ఎక్కడికి వెళ్ళి ఒకవేళ పందులు యజమానితో చెప్తాడు వెళ్ళనవడు. పందులు యజమానితో తన ఉద్యోగం చేసే చోట నాకు ఆకలి తీరట్లేదు, మా నాన్న గుర్తొచ్చాడు, వెళ్తానంటే పంపుతాడంటారా?
చాలా చోట్ల జీతగాళ్ళు పంపరు. ఈ దుబాయ్ గల్ఫ్ వాళ్ళు చెప్తారు కదా, సెలవంత బట్టాన్ని ఎవరు. మనిషి మారిపోయాడు, మారిపోయింది, మళ్ళీ వచ్చి ఇక్కడ పని చేస్తారన్న ధైర్యం వచ్చాక ఇస్తారు. పారిపోతే వేరే విషయం. అఫీషియల్గా అనుమతి రావాలంటే వాళ్ళ కంపెనీకి ఇబ్బంది లేనప్పుడు పంపిస్తారు. మళ్ళీ వస్తాడు అనుకున్నాడు పంపిస్తారు. ఇంక పని చేయనోడిని ఎవడైనా గెంటేస్తాడు, అది వేరే విషయం. అందరినీ ఎవరు ఉంచుకోరు. నమ్మకమైన పని చేసేవాళ్ళని అలా కాపుదలు కాస్తారు. అలాగే మన విధానాలను బట్టే లోకం మన ఎదుట ప్రవర్తిస్తుంది. వాళ్ళని నేరస్తులుగా చేయవలసిన అవసరం మనకు లేదు. వివాదం అనేది నీలో ఉంది. ఆ వివాదం దేవునితో సరిచేసుకోవాలి, నీ స్వభావాన్ని సరిచేసుకోవాలి. మీరు సమ్మతించి 19వ వచనం, మీరు చెప్పండి వెనకాల చెప్పండి, మీరు సమ్మతించి నా మాట వినిన యెడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఏమనుభవిస్తారు? భూమి యొక్క మంచి పదార్థాలు. భూమి యొక్క అనే పదం ఇక్కడ వాడబడింది. మనం ఎక్కడున్నాం? భూమి మీద ఉన్నాం. ఎక్కడున్నాం? తిన్నా ఇక్కడే, తాగినా ఇక్కడే, ఆకలితో పడిపోయినా ఇక్కడే, మొఖం తిరిగి పడిపోయినా ఇక్కడే, పుట్టినా ఇక్కడే, బతికినా ఇక్కడే, చచ్చిపోయినా ఇక్కడే. A to Z ఇక్కడే. ఇక్కడ ఈ భూమి మీద మంచి పదార్థాలు, చక్కని మాట వాడబడింది. ఏం పదార్థాలు? మంచి పదార్థం అంటే ఏంటి? కొంతమంది అన్నం వండి 4 రోజులు తింటారు, చలిదన్నం. కూర 4 రోజులు చలికూర తింటారు. ఈ పని ఎవరు చేస్తారంటే దుబాయ్ దేశం, గల్ఫ్ దేశాల్లో ఉన్నవాళ్ళు, వాళ్ళు వండుకుంటే టైం లేక 2 పూటలకు ఒకసారి 3 పూటలకు ఒకసారి వండుకుని, ఎందుకంటే వాళ్ళు అలసిపోయిన స్థితిలో మళ్ళీ మళ్ళీ వంట చేసుకుంటానికి వీలు లేనప్పుడు వండుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని, లేకపోతే హీట్ చేసి హీట్ లేదంటారు, ఓవెల్స్లో పెట్టుకుని అలా తింటూ ఉంటారు. మా తమ్ముడి ఇంటికి కువైట్ వెళ్ళాను. వాళ్ళు నేను ఉన్నాను కాబట్టి 2 పూట్ల వంట చేసేవారు. లేకపోతే 4 రోజుల కోసం వంట చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఓవెల్స్లో పెట్టుకుని తినేవారు. నేను ముందే చెప్పేశాను, నేను తిన్నాను, మీరు అంతగా కాదుకూడదని వండకపోతే నేను బయటికి వెళ్ళి హోటల్లో తింటానని చెప్పేశాను ముందు. ఇక నా కోసం తిట్టుకున్నారు, కొనుక్కున్నారు, వేసుకున్నారు, తర్వాత వండేవారు. నేను ఉన్న రోజులు 2 పూటలు మళ్ళీ మామూలే. కానీ వాళ్ళిద్దరిని గమనించాను. కొన్ని రోజులు గమనించిన తర్వాత అర్థమైంది, ఇద్దరు జబ్బుళ్ళు అయిపోయారు. ఏంటిరా కారణం అంటే నిలవ పదార్థాలు తినడం వల్ల. ఏం తినడం వల్ల? నిలవ పదార్థాలు. కానీ అక్కడ తప్పదు, అక్కడ జీవితం వేరు, ఇక్కడ జీవితం మీరు చక్కగా సుఖంగా బతుకుతున్నారు, 2 పూటలు వండుకు తింటున్నారు, ఇది మంచి జీవితం. అక్కడ చెడ్డ జీవితం అంటాక నేను సరిపోను, కానీ డబ్బుల కోసం అక్కడికి వెళ్ళాలి, బాధలు పడాలి, అది వేరే విషయం. యోసేపు గారు వెళ్ళి బాధలు పడ్డట్టు మనం బాధలు పడాలి, తప్పదు. బాధలు పడితేనే తర్వాత జయం. ఇవన్నీ రకరకాల అనుభవాలు. ఇలాగూ నిలవైన పదార్థాలు తిని ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ ఉంటారు. మంచి పదార్థం, నిలవ పదార్థం, మంచి పదార్థం ఎవడో చెప్తాడా? ఓ రకంగా పాసిపోయిన పదార్థం. 4 రోజుల తర్వాత చేపల కూర ఇవాళ ఉండి 4 రోజులు తినాలనుకోండి, దాన్ని ఏం కూర అంటారు? పాచి కూర అంటారు. నేను ఫ్రిడ్జ్ వద్దంటే మా ఆవిడ కొనేసింది ఓ రోజు ఫ్రిడ్జ్. ఆవిడ కొన్ని పనులు నన్ను అడగకుండా చేసేది, ఇంకీడు ఎండ అన్నారు అని చేసేసి చూపించేసి ఇదిగో ఫ్రిడ్జ్ అని ముఖమే చూపిస్తుంది. ఆ ఫ్రిడ్జ్ కొనేటప్పుడు నేను అన్నాను, పేరెట్టాను ఆ ఫ్రిడ్జ్కి, పాచి పెట్టే అని పేరెట్టాను. ఏ పేరు? పాచి పెట్టే. దాంట్లో నిలవన్నదంతా దాన్ని ఏమంటారు? పాచి అంటారు కదా. మనం రాత్రి తింటాం 10ంటికి, పొద్దున్న 4ంటి కానించి నోరు పాచి నోరు అయిపోద్ది. ఈ నోరు ఎక్కడన్నా అరుగు తెచ్చుకున్నావా? మన్నోరే. పోనీ అక్కడ ఏమన్నా నిలవైపోయి తిన్నావా? తినలేదు. లోపల కొంత పాచి ఏర్పడుతుంది. ఆ పాచి మళ్ళీ నీకే అసహ్యం. మనం 4 గీసుకుంటాం, కానీ కొన్ని దేశాల్లో 4 గీరు, 4 బద్దే ఉంటుంది. 4 బద్ద అంటే ఏంటి తెలదాడు. వాళ్ళు బాగా పోతున్నారు, మనం బాగా పోతున్నాం. ఇంకా పాచి ఏమైపోయింది? పాచి ఏమైపోయింది? అది పాచి కాదు, నిలవైంది పాచి. పాచి ఎక్కడి దాకా తీస్తున్నావు, కానీ ఎక్కడి నుంచి ఈ రోజున వెళ్ళి దాకా ఎవరు తీస్తున్నాడు పాచి? ఆ పాచి సంవత్సరాల నుంచి పాచే ఉంది. అర్థమైందా?
ఇక్కడ దాకా గొంతుకు దాకా కూడా మనకు గీసేది వెళ్దాం. మరి ఆ పాశ ఎవడు తెస్తున్నాడు? దేవుడు తెస్తున్నాడు రోజు. ఆ? కానీ అసలు పాశ ఏంటంటే నిలవైపోయిన తింటాం. ఏమైపోయిన తింటాం? నిలవైపోయిన తింటాం. భూమి యొక్క మంచి పదార్థాలు. ఏ పదార్థాలు? మంచి పదార్థాలు. ఎవరికి ఇది? ఈ మంచి పదార్థాలు ఎవరికి? పాస్టర్ గారికా? లేకపోతే కీబోర్డ్ ఆయించానుకా, ప్యాట్ ఆయించాను అడిగి వెళ్ళిపోయాడు ఆయనకా? లేకపోతే సంగపతి గారికా? లేకపోతే సీనియర్ సోషల్గా, జూనియర్ సోషల్గా? కొంతమంది పాస్టర్లు విచిత్ర ప్రసంగం. పిల్లలు చాలా మంచోళ్ళు అంట. చూడండి, పిల్లలు అంత మంచోళ్ళు అంటే సగం మంది ఇక్కడ లేరు. డ్యాన్స్ చేసినప్పుడు అందరూ ఉన్నారు. వీళ్ళు ఎలా మంచోళ్ళు అవుతారు? వీళ్ళ మంచోళ్ళు కాదు, వీళ్ళ వెనకాల బయటికి వెళ్ళిపోయిన వాళ్ళు అమ్మ బాబు మంచోళ్ళు కాదు. ఒక ఆయనంట ప్రభు సంస్కారం మిగిలిపోయిన తర్వాత పిల్లలందరికీ ఇచ్చేస్తాడంట ఆఖరిని. అదేంటయ్య బాబు, అలాగే ఇవ్వకూడదు, బాప్తిజం పొందడం పెద్దోడికే ఇవ్వకూడదు కదా, పిల్లలకి ఎందుకు ఇస్తున్నావు, వాళ్ళని శాపం పాలు చేస్తున్నావు అంటే ఒప్పుకోవట్లేదు. ఇప్పటికీ అదే చేస్తున్నాడు ఆయన. నేను చేసేదే రైట్ అంటున్నాడు. మీకు ఎందుకు చెప్తున్నానంటే, మంచితనం అనేది కొన్ని విధానాలు బట్టి ఏర్పడుతుంది. మంచి పదార్థం అంటే అదే. కొన్నిసార్లు చేప చచ్చిపోద్ది. చచ్చిపోవటం అంటే మామూలుగా చచ్చిపోయిందే తింటాం, కోసుకుని చంపేసి తింటాం, చంపేసి కోసుకుని తింటాం. చేప చచ్చిపోవటం అంటే మీకు చాలామంది తెల్లవు, కుళ్ళిపోద్ది. ఏమవుద్ది? చచ్చిపోతుంది. నెక్స్ట్ స్టెప్ ఏంటి? కుళ్ళిపోద్ది. ఈ కుళ్ళిపోయినవి కూడా చేపలు అమ్మేస్తుంటారు. కొనివాడు ఎందుకు కొంటాడు రా అంటే, అది బతికుండి కరెక్ట్గా కండిషన్గా ఉంటే 1000 రూపాయలు అనుకో చేప. కుళ్ళిపోయిన తర్వాత నీకు 200కి ఇచ్చేస్తాడు. వీడికి ఎన్ని చేపలు వస్తాయి? 5 చేపలు వస్తాయి. మామూలుగా ఒక చేప వచ్చి రేటుకి 5 చేపలు వస్తాయి. అది కొనుక్కొచ్చేస్తాడు. నాకు బాగా చిన్నప్పుడు పరిచయం. మా నాన్నగారు అలా కుళ్ళిపోయింది తెలియక కొనుక్కొచ్చేసినారు. తెలియక. మా నాన్నగారికి పిసిని కొట్టుతానో లేదు కానీ తెలియక కొనుక్కొస్తే ఇంక ఇంట్లో ఆ రోజు ఉండేది. వండిన తర్వాత వండక ముందో మా అమ్మ చాలా అల్లరి చేసేసింది. ఎంత వయసు వచ్చింది, ఈ కుళ్ళిపోయిన చేప తెల్లదా? ఆ పనికి మాలది మెప్పించేస్తే వల్ల పడిపోయిన చేపలా కొనుక్కొచ్చేసావు అని గొడవెట్టేసింది. ఆ తిన్న తర్వాత తిన్నగా ఉంటుందా? కడుపులో తేడా వచ్చేస్తుంది. కడుపులో తేడా వచ్చాక మళ్ళీ డాక్టర్ గారు మందులు, బాధలు, 2 పూటలు తినకపోవటం. ఎన్ని బాధలు వచ్చాయి? మంచి పదార్థం కాని దానికి అంత తేడా ఉంది. ఆ తేడా తెలియకపోతే ఏం చేయలేం. చేప పంట వచ్చినోడికి చూసి చెప్పేయచ్చు, అది బతుకుందా చచ్చిపోయిందా. కదిలితే బతుకుందా అనేది వేరే రూలు. నేను చెప్పిన చచ్చిపోయింది అన్నదానికి రూల్ ఏంటంటే కుళ్ళిపోవటం మొదలెట్టింది. ఏం మొదలెట్టింది అది? కొన్నిసార్లు ఈ పెళ్లి భోజనాలకు వెళ్ళినప్పుడు తగులుతూ ఉంటుంది. ఒక మాంసం మొక్క కుళ్ళు వాసన వచ్చేస్తుంది. ఇంకా తగిలిందంటే ఇంకా కూర తినలేమా, భోజనం తినలేము. ఒకవేళ కర్మకాలాలు పెట్టారా బాబు, ఈ మొక్కలు మిగిలితే తేడా తిట్టుకుంటాడని మొహమాటం కుళ్ళి తిన్నామా, చాలా తేడా వచ్చేస్తుంది. అది కుళ్ళిపోయింది. మంచి పదార్థం. ఏ పదార్థం? భూమి యొక్క మంచి పదార్థం. విన్నారా? దేవుని ఎవరికి అది? భూమి యొక్క మంచి పదార్థాలు ఎవరికంటే మీరు సమ్మతించి ఏం చేసి. మీకు ఉల్లిపాయలు మైకాలో చెప్పుకుంటూ వచ్చేస్తే తెక్కునేస్తున్నారు. అసలు ఉల్లిపాయ కుళ్ళిపోతే ఏం జబ్బొతో తెలుసా మీకు? మా ఆవిడని ఆపలేకపోతున్నాను, మిమ్మల్ని ఎలాగ ఆపలేను. ఆడ బైక్ ఇంటే ఖచ్చితంగా బయటకు వెళ్ళి కొనేస్తుంది. కొనేసి మళ్ళీ మన ఊళ్ళో వ్యాపారస్తులు ఆడి దగ్గర కొని మనకు అమ్ముతున్నారు. అది ఇది ఒకటే అంటుంది. ఎవడు ఏది అమ్మితే మనకి మంచి పదార్థం ఉందో లేదో చూసుకుని కొనుక్కోవాలి. మనకేంటంటే కాస్త చవకగా వచ్చింది, క్యాన్సర్ వ్యాధి పట్టుకొచ్చాడు అంటే ఎవడికి అర్థమవదు. క్యాన్సర్ వస్తే తగ్గదంటే ఎవడికి అర్థమవదు. ఉల్లిపాయ అనేది రాసి పెట్టి ఉంది క్యాన్సర్కి. కుళ్ళిపోయిన ఉల్లిపాయ కనుక నీ పొట్టలోకి వెళ్తే క్యాన్సర్కి డబ్బులు ఇచ్చి ఉల్లిపాయ కొనుక్కుని వండుకొని తిని క్యాన్సర్ తెచ్చుకున్నట్లే. అది మంచి పదార్థానికి చెడ్డ పదార్థానికి ఉన్న తేడా. అందరూ స్తోత్రం చెప్పండి. ఇక్కడ దేవుడు అంటున్నాడు సమ్మతించాలి. ఏం చేయాలి? సమ్మతించాలి. దేవుని మాటకు సమ్మతించాలి. ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్పాను.
ఈ విషయాల్లో రెండు రకాల ప్రాబ్లం. పేదరికం వల్ల అలా కుళ్ళిపోయిన కొంటారు. మేము పేదరికాన్ని అనుభవించాం, మంచి పేదరికాన్ని అనుభవించాం, డబ్బులు కావాల్సినన్ని ఖర్చు పెట్టడం అనుభవించాం, మళ్ళీ ఇప్పుడు అప్పుల్లో ఉన్నాం, అప్పుల్లోకి వెళ్తాం, బయటకు వస్తూ ఉంటాం. నా జీవితం రకరకాల జరుగుతుంది. ఇవన్నీ మీరు చిన్నప్పటి నుంచి మీరు కూడా చాలామంది చూస్తూనే ఉన్నారు. నేను చిన్నప్పటి నుంచి 10 రూపాయలు పట్టుకెళ్ళిన షాప్కి వెళ్తే బొడ్డు సత్యం గారు అనేవాడు, రేయ్ అందరూ వేరురా, నువ్వు వేరా, నువ్వు 10 వచ్చినా 5 వచ్చినా మంచి రకం ఏమంటావు అనేవాడు. నన్ను ఒక్కడెందుకు అనేవాడు? మంచి పదార్థాన్ని మనం కొనాలి. మంచి పదార్థం కొనాలంటే ముందు మన బుద్ధి మారాలి, డబ్బులు కాదు. డబ్బులుంటే మంచిది కొనేద్దును, డబ్బులుంటే మా అబ్బాయిని ఇంజనీరింగ్ చేయించేద్దును, డబ్బులుంటే అచ్చేద్దును ఇచ్చేద్దును అని చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు. నువ్వేం చేద్దు అనేది దేవుడు నిర్ణయిస్తాడు. ముందు నువ్వు దేవుని మాటకు సమ్మతించాలి. యోసేపు ఐగుప్తు సింహాసనం ఎక్కుతాడని ఎవడు అనుకోలేదు. దేవుని మాటకు సమ్మతించాడు. దేనికి సమ్మతించాడు? ఇక్కడ సమాధానం గురించి చెప్తున్నాను ఇందాక. చాలామందికి ఆ సమాధానం అన్న మాట ఇష్టమవుతుంది. నాలో తప్పులేదు, అవతలలో తప్పు ఉంది, ఆడితో నేను ఎందుకు మాట్లాడాలి, ఈడితో నేను ఎందుకు మాట్లాడాలి, దాంతో ఎందుకు మాట్లాడాలి, ఈ సంభాషణ తప్ప దేవుని మాటకు సమ్మతించి నిన్ను నీవు తగ్గించుకొని సమాధాన పడాలి. యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు యూదా ఇస్కరియోతు పచ్చి మోసగాడు. యేసు ప్రభు శిష్యుల్లో ఒకడు యూదా ఇస్కరియోతు. ఎంత మోసగాడంటే అది కూడా ఇంచుమించు రాయబడింది. ఒక స్త్రీ కోట్ల రూపాయలు విలువైన అత్తరు కొనుక్కొచ్చి యేసు ప్రభు పాదాల మీద పోసేసింది. సీసా బద్దలు కొట్టేసి కోట్ల రూపాయలు, 100 కాదు 1000 కాదు, మన కొనుక్కునే స్ప్రేలు అంతంత పెద్ద ఖరీదు కాదు, కోట్ల రూపాయలు విలువైన, దాని విలువ కూడా అక్కడ రాస్తాడు. అంత విలువైన అత్తరు కొనుక్కొచ్చి బద్దలు కొట్టి ఆయన పాదాలను పోసేసింది. అక్కడ ఒక్కడు సహించలేకపోయాడు దాన్ని చూసి. వాడు ఎవడరా అంటే యేసు ప్రభు శిష్యుడు. సంతోషించేవాళ్ళు ముందుండాలా, వీడు ఏడ్చేవాళ్ళు ముందుండాలా? గురువు గారికి సన్మానం చేసింది ఆవిడ, వీడు సంతోషించలేకపోయాడు. ఎందుకు సంతోషించలేకపోయాడంటే అక్కడ రాయబడిన మాట ఏంటంటే, ఆడొకటే అన్నాడు, అమ్మేసి బీదలకు ఇచ్చేయచ్చు కదా అన్నాడు. ఏమన్నాడు? బీదల గొప్పోళ్ళా యేసు ప్రభు గొప్పోడా? యేసు ప్రభు గొప్పోడు. ప్రభు మాట చెప్పాడు అక్కడ, బీదలు ఎల్లప్పుడూ మీతోటే ఉన్నాడు, నేను ఉండేది 3.5 సంవత్సరాలు మీ మధ్యలో. అంటే యేసు ప్రభు అందరికి తెలిసింది 3.5 సంవత్సరాలే. మిగతా 30 సంవత్సరాలు ప్రజల మధ్యకి వెళ్లకుండా బ్రతికాడు. ఆఖరి 3.5 సంవత్సరాలు అందరికీ తెలిసాడు. అందరికీ తెలిసినప్పుడు ఆయన ఒకటే మాట అన్నాడు, మీ జీవితం పుట్టినగానే చచ్చిపోయేదాకా బీదలను చూస్తూనే ఉంటారు, నేనైతే 3.5 సంవత్సరాలు మీ మధ్యలో ఉంటాను, నన్ను మహిమపరిస్తే మీకు ఎందుకు ఇంత బాధ అని మళ్ళీ యోధాను గద్దించలేదు. ఆయన ప్రేమ అంత గొప్పది. యోధాను సహించాడు. యోధాను నాలాంటివాడైతే గెట్అవుట్ అని అంటే పంపేస్తాడు. నాకు అంత ఓపిక లేదు, మరి యేసు ప్రభు గారికి అంత ఓపిక నాకు లేదు. ఒకవేళ ఉంటే ఉండొచ్చు. ఆ ఓపిక అంతా ఒకెత్తు, యేసు ప్రభు ఓపిక అంతా ఒకెత్తు. అలా నా ఓపిక ఆయన ఓపిక సరిపోదు. మీలో చాలామంది ఊపు పట్టాను ఇంకా సహించలేకపోయినా అంటూ ఉంటారు. అసలు మన ఓపిక ఎక్కడ దాకా పట్టామనేది యేసు ప్రభుతో పోల్చుకుంటే చాలా చిన్న ఓపిక. ఓసారి జీతగాడు నేను చెప్పిన దానికి వంకరగా చెప్పాడు సమాధానం. పెద్ద వంకరేం చెప్పలేదు, మరి బాగా నన్ను ఏమో ఎదవా అనలేదు, నన్ను తిట్టలేదు, నన్ను ఏమో అనలేదు. ప్రవర్తనలో చిన్న తేడా వచ్చింది. మనం కూడా పెళ్ళిలో ఒకటి కిందకు పోమన్నాను కదా, అంతే నా భర్త అంతే. ఎందుకంటే నేను ఒక సమాజానికి కర్తని, ఒక ఆరాధనకి యజమాని కనుక ఇక్కడ అల్లరి జరగకూడదు. అల్లరి జరగకుండా నాకు బతిమాలొచ్చు, సవరు చేయొచ్చు, లేదా వదిలేయచ్చు. అలా వదిలేసేదానికి అల్లరి చేసి కూడా హీరో అయిపోతాడు. అల్లరి అనేది జరగకుండా చూడవలసిన బాధ్యత నాది కనుక కొన్ని క్రమాన్ని ఒక యజమానిగా, ఒక లీడర్గా పాటించాలి. యేసు ప్రభు అయితే యోధాను ఒక్క మాట అనలేదు, ఆయన సహనంతో జయించాడు. అందరూ స్తోత్రం చెప్పండి.
అది దేవుని స్వభావం. ఎందుకంటే చాలామంది వచ్చారు, చాలామంది యేసుప్రభు దగ్గరికి వచ్చారు, వెళ్ళిపోయారు. ఈ 12 మంది నిలబడ్డారు. అందులో ఒకడు యోధా, ఇస్కరియోతు యోధా. ఈ ఇస్కరియోతు యోధా నిలబడ్డాడు. వీడెందుకు నిలబడ్డాడు రా అంటే డబ్బులు లెక్కట్టడు వీడికి సరదా. ఏం లెక్కట్టడు? వాడికి ఉద్యోగం ఇచ్చేసాడు యేసుప్రభు. ఈ సభలైనప్పుడు డబ్బులు లెక్కెడతా ఉంటారు. నేను చాలాసార్లు గమనించాను. ఆడి ప్రార్థనలు సభలో ఉండడు. అంతర్జాల సభ దొరుకుతాయి కదా, ఆ పాస్టర్ గారు సభలో సగం బయట రోడ్లో తిరిగి వస్తాడు. లెక్కటి టయానికి కరెక్ట్గా వచ్చేస్తాడు. ఏంట్రా అని ఆలోచించాను. ఏవో రిపోర్ట్లు కనపడాలండి అవి మళ్ళీ ఇప్పుడు ఇక్కడ ఎందుకు కానీ వీడికి ఆ ఉద్యోగం సరదా. అందుకు ఉద్యోగం కోసం ఉన్నాడో లేకపోతే వీడు బాగా లెక్కెడతాడని ఉద్యోగం యేసుప్రభు ఇచ్చాడో తెలియదు. కానీ నేను చెప్పేది బాగా అర్థమవుతుంది కదా. ఇచ్చిన ఉద్యోగంలోంచి యేసుప్రభు తీసేయలేదు, అందరి ఎదుట తిట్టలేదు. ఎందుకంటే ఆయన అలాంటి వాడు కూడా ఉండటం అవసరం అని భావించాడు. ఆఖరికే ఈ డ్యూటీ చేశాడు, అప్పగించే డ్యూటీ కూడా ఆయనే. ఈ రెండింటిలో ఎవడు చేస్తాడు? మనమైతే చెయ్యం. అప్పగించే డ్యూటీ మనం చేయలేం, దానికి కూడా ధైర్యం కావాలి. అప్పగించే డ్యూటీకి కూడా ఏం కావాలి? ఇప్పుడు జాన్సన్ గారు తీసుకెళ్ళి పేడూరు స్టేషన్లో అప్పగించేయాలి, కంప్లైంట్ చేయాలనే డ్యూటీ మీకు ఎవడని చెప్పి ₹1,00,000 లంచం ఇస్తానంటే మీరు చేస్తారా? దానికి కూడా రాసిపెట్టి ఉండాలి. యోధా ఇస్కరియోతు యేసు ప్రభువుని అప్పగించేశాడు. అది కూడా చేశాడు. 2 డ్యూటీలు చక్కగా చేశాడు. ఎప్పుడైనా ఆలోచించారా? 2 డ్యూటీలు చక్కగా. అందుకు ఆ డ్యూటీ కోసం యేసు ప్రభువుని అలాగే ఉంచాడు. 2వ డ్యూటీ కోసం యేసు ప్రభు అలాగే ఉంచాడు. ఈ డబ్బుల మీద ప్రేమతో నడిచాడు. మీకు ఎందుకు చెప్తున్నానంటే సమ్మతించాలి. ఏం చేయాలి? 2 ఉద్యోగాలు బాగా చేశాడు, జీతం కూడా బాగా తీసుకున్నాడు, ఆఖరిని ఊరు పోసుకుని చచ్చిపోయాడు. అది మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఒక్కోసారి మన డ్యూటీలు ఎక్కడ తీసుకెళ్తున్నాయి, మన పనులు ఎక్కడ తీసుకెళ్తున్నాయి, మన మాటలు ఎక్కడ తీసుకెళ్తున్నాయి, ఈ రోజున మొహమాటం బాగా రాజ్యం వెళ్తుంది. మొహమాటం. ఇందా చెప్పాను కదా, రామారావు గారు మంచి ఆయన, సోమరాజు గారు మంచి. ఇద్దరు మంచివాళ్ళు, ఇద్దరికే గొడవ వచ్చిందనుకో, ఇద్దరు మంచివాళ్ళు అన్నాను అనుకో, ఇప్పుడు నేను చెడ్డోడు అనమాట. అది మొహమాటం అనేది కాదు. మొహమాటం అక్కరలేని చోట కూడా మొహమాటం చూపించే వ్యక్తిగా మనం ఉండవలసిన. ఒకవేళ యేసు ప్రభు కూడా మొహమాటం చూపించాడని యోధా ఇస్కరియోతు అని అనుకో. ఆయనకి మొహమాటం ఎందుకు కావాలి? నీకు కావాలి. మన పబ్బాలు గడుపుకోవడానికి, మన వంకర మాటలు కాపాడుకోవడానికి, మన వంకరతనం కాపాడటానికి, మన పొగిడింపు ఇష్టం కనుక పొగిడేవాళ్ళు కావాలి. కాబట్టి మనకు మొహమాటం. యేసు ప్రభువుకు మొహమాటం కాదు. ఆయన తండ్రి అయిన దేవుడే ఉన్నాడు, మనల్ని పుట్టించినవాడు ఆయనే, తండ్రిగా ఉన్నాడు, యజమానుడిగా ఉన్నాడు, రక్షణకర్తగా ఉన్నాడు, నడిపించేవాడుగా ఉన్నాడు, సమకూర్చువాడుగా ఉన్నాడు, నీ కొరకు ఆలోచించేవాడుగా ఉన్నాడు. కనుక యోధాను యేసు ప్రేమిస్తూనే ఉన్నాడు. ఒకవేళ యోధా నరకానికి వెళ్తాడా, పరలోకానికి వెళ్తాడా, ఈ వాదన మనకు అనవసరం. చాలామంది నరకానికి వెళ్తారని చెప్తాను. నేను చెప్తాను, గట్టిగా వాదిస్తే యోధా కంటే నువ్వు ముందే రాలవలే అని చెప్తాను. ఆఖరి నేను చెప్తాను, ముందు చెప్తే ఎవడంటాడు? అంతా వాదించాక యోధా ఖచ్చితంగా వెళ్తాడు, నువ్వు వెళ్తావు లేదో ఆలోచించుకో అంటాను. ఇప్పుడు యేసు ప్రభువుని యోధా అప్పగించకపోతే మన ప్రభు సంస్కారం తీసుకోవకుండా సిలువ యాగం ఉందా? మరి ఇవన్నీ జరగాలంటే ఆ పాత్ర ఉండాలి కదా. ఒక నాటకం రక్త కట్టించిందంటే అన్ని పాత్రలు సరిగా నడిస్తేనే నడుస్తుంది. ఆఖరికి ఏం తెలుస్తాం? ఎవడో ఒకడు బాగా నటించాడు, ఆడే అసలైన యాక్టర్ అంటాం. ఆడు అసలైన యాక్టర్ అన్నప్పుడు మన సిలువ యాగంలో అసలైన యాక్టర్ ఎవరు? యోధా ఇస్కరియోతు. అప్పగించిన పని కరెక్ట్గా చేశాడు. దేవుని మాటలకు సమ్మతించాడు, డబ్బు బాగా లెక్కెట్టాడు. ఎన్ని లెక్క పెట్టినా అతని హృదయం అత్తరు చిమ్మిన స్త్రీతో ఏకీభవించలేకపోయింది. అది ఒక మైనస్. ఈ మైనస్ గల వాళ్ళు దేవుడు ఎక్కడ వాడాలో అక్కడ వాడతాడు.
ప్లస్ గలవాళ్ళు దేవుడు ఎక్కడ వాడాలి అక్కడ వాడతాడు. పేతురు అన్నాడు, ఎవరు వెళ్ళిపోయినా నేను వెళ్ళను అన్నాడు. అలాగే పేతురుని వాడుకున్నాడు. ఈ రోజున నీ హృదయం దేవుని హృదయంతో ఎలాగూ ఏకీభవిస్తుంది? పేతురు వలె ఏకీభవిస్తుందా? యోసేపు వలె ఏకీభవిస్తుందా? లేక యోధా ఇస్కరియోతు వలె ఏకీభవిస్తుందా? ఎలాగుంది నీ మనస్సు? ఎవరితో ఏకీభవిస్తుంది? ఎందుకు ఏకీభవిస్తుంది? ఇక్కడ దేవుడు ఒకే ఒక మాట చెప్తున్నాడు, మీరు సమ్మతించి నా మాట వినినేడల అంటే ఇక్కడ దీని అర్థం వినాలి, ఆ ప్రకారంగా చేయాలి. యేసు ప్రభు లోకంలో ఉన్నప్పుడు ఇసుక మీద కట్టబడిన ఇల్లు, బండ మీద కట్టబడిన ఇల్లు, రెండు ఉపమానాలు చెప్పాడు. బండ మీద కట్టబడిన ఇల్లు ఒకటి, ఇసుక మీద కట్టిన ఇల్లు ఒకటి. బండ మీద కట్టిన ఇల్లు వానలు వచ్చాయి, వరదలు వచ్చాయి, తుఫాన్లు వచ్చాయి, అది కదలలేదు, మెదలలేదు. ఇసుక మీద కట్టిన ఇల్లు కూలిపోయింది, దాని పాటు గొప్పది అని అక్కడ రాస్తాడు. అంటే ఈ రోజున మన బ్రతుకు బండ మీద కట్టబడిన ఇల్లు ఉంది. అక్కడ ఒక మాట రాస్తాడు, నా మాటలు విని ఆ ప్రకారంగా చేసిన వాడు బండ మీద కట్టబడిన ఇల్లు. అందరూ చేతుల పైకి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఎవడైతే నా మాటలు వినడో ఆ ప్రకారంగా చేయడో వాడు ఇసుక మీద కట్టబడిన ఇల్లు అని దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా మాట వినినేడలంటే విని ఆ ప్రకారంగా ఏ టు జెడ్ ఆయన ఏం చెప్పాడో అలాగూ చేయాలి. యోసేపు అలాగూ చేశాడు, దేవుడు అతనికి తోడయ్యుండెను. దావీదు అలాగూ చేశాడు, అతని వంశాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. అబ్రహాము అలాగూ చేశాడు, దేవుడు అబ్రహాము సంతానాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. ఈ రోజు నువ్వు అలాగూ చేస్తే నీ సంతానాన్ని దేవుడు తన సంతానంగా చేసుకుంటాడు, నీ ఇంటిని దేవుడు తన ఇంటిగా చేసుకుంటాడు. మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థములను అనువేస్తారు. చాలామంది ప్రార్థనా జీవితం అవసరమే, కానీ ఈ పాయింట్లన్నీ వదిలేసి గోజాడి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేస్తారు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే వాళ్ళు అనుకున్నా జరిగిపోవాలి, అది ఏదైనా సరే జరిగిపోవాలి. దేవుడు క్రమానుకర్త. మనం వల్ల పడిపోతాం, ఏ వల్లైనా పడిపోతాం. మన పాస్టర్ గారి గురించి చెప్పాను కదా, కోడూరు మండలంలో ఎవడో పాస్టర్ అని చెప్పి డబ్బులు వసూలు చేసుకుని వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయాక లైట్ వెలిగింది దీనికి, లైట్ వెలిగి పోడూరు మండలంలో పెట్టాడు. మళ్ళీ పోడూరు మండలం పాస్టర్ అసోసియేషన్ ప్రెసిడెంట్. నా దగ్గర ఒక డబ్బులు ఎట్టుకు వెళ్ళిపోయాడు, వాడు అందరి దగ్గర తిరుగుతున్నాడంటే మీ ఇంటికి వస్తాడని జాగ్రత్త పడి అన్నాడు. ఇప్పుడు అందరికీ నాయకుడు అంటే ముందు ఆయన జాగ్రత్త పడాలి, అప్పుడు జాగ్రత్త చెప్పాలి. ఆయన జాగ్రత్త పడకుండా వల్ల పడిపోయాడంట. నాకులా వల్ల పడకండి, మరి ఇంట్లో వల్ల పడకపోతే ఈయన వెనకాల ఉన్న వాళ్ళందరూ ఆయన ప్రెసిడెంట్ అయితే మిగతా వాళ్ళందరూ సభ్యులు. నాయకుడు అంటే ఎలా ఉండాలి? వాడు జాగ్రత్త పడాలి, జాగ్రత్త చేయాలి. నష్టం జరిగాక ఎవరు ఏమీ చేయలేరు. నష్టం జరగక మునిపే కళ్ళు తెరిచి నీ మీదకి వచ్చే శాపాన్ని నువ్వు గ్రహించాలనే దేవుడి మాటలు రాయిస్తున్నాడు. పోయింది మరలా తిరిగి రాదు. కలిగిన నష్టం భర్తీ ఎప్పుడుకో అవుతుందిలే, కొన్ని సంవత్సరాల తర్వాత అయితే ఎవరికి కావాలి? కనుక దేవుని మాటకు సమ్మతించి దేవుని మాట విని ఆ ప్రకారంగా జీవిస్తే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. 20వ వచనంలో చెప్తున్నాడు, సమ్మతింపక తిరుగుబడిన ఎడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలగుదురు. సమ్మతించక తిరుగబడిన ఎడల, ఎంత వివరంగా రాశాడు. సమ్మతించకపోతే ఇప్పుడు ప్రకటించబడిన వాక్యం ఉంది ఏమా, ఇటు చూడాలి. నేను సమ్మతించంటే టప్పని తలకాయ తిరిగిందంటే నువ్వు నా ట్రాక్లో ఇంకో ట్రాక్లోకి వెళ్ళిపోయావు. అందుకే వాక్యం వినేటప్పుడు పక్కకు చూడకూడదు, వెనక్కి చూడకూడదు, కిందకి చూడకూడదు, పైకి చూడకూడదు. ఈ అమ్మాయి ఏం బైబిల్లో కాగితాలు మడతట్టి తిరగేసి బైబిల్ పొడుగు చేస్తుంది. బైబిల్ని ఎన్ని రోజులు వాడారనేది లెక్క. ఎంత నలిపారన్న వాళ్ళు నరకానికి వెళ్ళిపోతారు. అది బైబిల్ అని తెలిస్తే దాన్ని ఓ సంవత్సరం ఎక్కువ వాడాలి.
నా బైబిల్ ఎప్పుడైనా చూసారు మీరు? ఏ కాగితం మూలను మాడతాడదు, అంత జాగ్రత్తగా కాగితం చేస్తాను. అది చిన్నప్పటి నుంచి అలవాటు అయిపోయింది. కొంతమందికి బైబిల్లో ఆటలాడుకునే పుస్తకమో తెలియదు, ఇలా ఎలా తీసేస్తారు, మూల వంగిపోద్ది. ఇలా ఎలా తీసేస్తే ఎలాగా, మూల ఎలా టప్ప లాగేస్తే మూల వంగిపోద్ది. మూల వంగిందంటే నీకు వంకరతనం అన్నమాట, వాడటం రాలేదు. బైబిలే వాడటం రాకపోతే నీ శరీరాన్ని ఎలాగ వాడుతున్నావు, నీ బిడ్డలను ఎలాగ వాడుతున్నావు, నీ ఇల్లు ఎలా వాడుతున్నావు, నీ పని ఎలాగ చేస్తున్నావు? ఇక్కడ జాగ్రత్త ఉంటే అంత జాగ్రత్త వచ్చేస్తుంది. అర్థమైందా? సమ్మతించాలి, అటు ఇటు తిరగకూడదు, క్రమంలోకి వచ్చేయాలి. మనం దేంట్లోకి వచ్చేయాలి? ఏ క్రమం? జాన్సన్ క్రమం కాదు, దేవుని క్రమంలోకి వచ్చేయాలి. దేవుని స్వరూపునికి ఏర్పడిపోవాలి. సమ్మతించకపోతే తిరుగుబాటు అని చెప్పాడు. సౌలు రాజు ఒక దేశ ప్రజలను చంపేయమన్నాడు, చంపలేదు. జంతువులు చంపేయమన్నాడు, యుద్ధానికి వెళ్ళిన తర్వాత 2 పనులు చేయమన్నాడు దేవుడు. కొన్నిసార్లు ఒక్కొక్క రకం వార్నింగ్ దేవుడు ఇస్తాడు. ఈసారి నువ్వు యుద్ధానికి వెళ్తున్నావు కదా, మంచి కొవ్వుని గొర్రెలు ఉంటాయి, తెచ్చుకుంటావేమో, తెచ్చుకోవద్దు, చంపే. అక్కడ మంచి బలవంతులైన మనుషులు ఉంటారు, ఒకవేళ నీకు ఉపయోగపడతారని వాళ్ళు తెచ్చుకుంటావేమో, తెచ్చుకోవద్దు, వాళ్ళు కూడా చంపే. మొత్తం A to Z కిల్ అవుట్, చంపేయాలి. దేవుడు చెప్పాక ఏం చేయాలి? చంపాలి కదా. సౌలు ఏం చేశాడు? అమాలేకీయులు కొంతమంది బతికించి ఉంచాడు, కొంతమంది గొర్రెలు తెచ్చాడు. సమూయేలుతో దేవుడు అన్నాడు, ఆ బుద్ధి లేనోడు చెప్పింది చేయలేదు, వెళ్ళి ఆడితో మాట్లాడు అన్నాడు. సమూయేలు వెళ్ళేటప్పటికి దేవుడు చెప్పాడు కదా, సమూయేలుకి అంతా కనపడిపోతుంది. గొర్రెలేమో ఇంటి వెనకాల ఉన్నాయి, మనుషులేమో ఇంకో తోట ఉన్నారు దొడ్లో. వాళ్ళెవరు? ఈ గొర్రెల అరుపులు ఎక్కడి అనేటప్పటికి దేవుడికి బలిద్దామని గొర్రెలు తెచ్చానండి అన్నాడు. నీ బలి ఎవడికి కావాలయ్యా? నీ బలి ఎవడికి కావాలి? దేవుడు ఈ రోజున రాజ్యం నీ చేతిలో తీసేస్తున్నాడు. సౌలు అంటే చిన్నోడేం కాదు, మనకలా చిన్నోడేం కాదు. ఇశ్రాయేలు దేశానికి దేవుడు నిర్ణయించిన మొట్టమొదటి రాజు. అందరూ చేతుల పైకి స్తోత్రం చెప్పండి. కానీ సౌలు పాపాన్ని నేను ప్రసంగం చేయను, కానీ సౌలు మహాభక్తుడు. ఎక్కడో పనికిమాలిన సలహా ఎవడో ఇచ్చి ఉంటాడు బహుశా. పనికిమాలిన సలహాలు ఇచ్చేవాళ్ళు మన జీవితాలు పాడు చేస్తారండి. వాడు బాగుపడ్డు, నిన్ను బాగుపడినవాడు. ఆమె బాగుపడదు, నిన్ను బాగుపడినవద్దు. సలహా ఇచ్చినవాడు ఆడు గట్టెక్కి చాటునాడు, బాగానే ఉన్నాడు. ఎవడికి తీర్పు తీర్చబడింది? సౌలు రాజుకు. సౌలు రాజు మహా అందగాడు, ఆజానుబాహుడు. దావీదు అయితే పొట్టాడు. దావీదుకి అర్హతలన్నీ లేవు. అయినప్పటికీ ఈ అర్హత కలిగినన్నాడు అర్హతలన్నీ పోగొట్టుకుని అర్హత లేనోడికి రాజ్యం ఇచ్చేయవలసి వచ్చింది. అదండి మన పనికిమాల జీవితం. సమ్మతింపక తిరుగబడిన ఎడలు. ఆ గొర్రెల దగ్గర మాట్లాడతాడు సమూయేలు. దేవుని ఆజ్ఞను బలు అర్పించటందు దేవుడు ఆనందించాడు. దేవుని మాటకు విధేయులగుటయందే దేవుడు ఆనందిస్తాడు. ఆజ్ఞను అనుసరించిన ప్రాముఖ్యమైన చక్కని మాటలు అక్కడ వాడతాడు. అవి కొన్ని చోట్ల చర్చిల్లో కూడా రాస్తారు. ఈ రోజున మన బ్రతికి ఎలా ఉంది? సమ్మతింపక తిరుగబడిన, పని చేసిన అలాంటి వ్యక్తిగా కనబడిన సౌలు వలెనే జీవితం ఉందా? సౌలు అనర్హుడిగా ఉన్నప్పటికీ తీసుకొచ్చి అందగాడిగా చేసి, బలవంతుడిగా చేసి, సౌలు వాళ్ళు నిలబడితే యుద్ధంలో ఎదరావుడు నిలబడేవాడు కదా, పారిపోయాడు. సౌలు చూసి పారిపోయాడు. దావీదుని చూసి పారిపోవటానికి అంత వర్చస్సు, శరీర వర్చస్సు లేదు దావీదుకి. దావీదుకి ఏమో సమర్పణ ఉంది, పరిశుద్ధాత్మ ఉంది. సౌలుకు కూడా పరిశుద్ధాత్మ ఉంది. ఒకవేళ దావీదుకు ఉంది, సౌలుకు లేదని చెప్పకూడదు, చాలా తప్పది. సౌలు కూడా ప్రవక్తల దగ్గరికి వెళ్ళి పరిశుద్ధాత్మతో నింపబడి భాషలు మాట్లాడాడు, గంతులు వేశాడు, ఆరాధన చేశాడు. సౌలులో అర్హత లేదని నేను చెప్పకూడదు. అలాంటి వాడిని ఎవడ సలహాయో పాడు చేస్తుంది. సమ్మతింపక తిరుగబడిన ఎడల. ఈ రోజున ఎవరు నీ జీవితాన్ని పాడు చేయకుండా జాగ్రత్త పడాలి. నీ జీవితాన్ని పాడు చేయకుండా జాగ్రత్త పడాలి. యేసు ప్రభు 5 రొట్టెలు 2 చేపలు పంచిపెట్టినప్పుడు
ఆయన ఒకటే అన్నాడు, మీరు ఎక్కడి నుంచి పట్టుకొస్తారో వీళ్ళకి అన్నం పెట్టండి అన్నాడు, వీళ్ళకి భోజనం పెట్టండి అన్నాడు. అప్పుడు శిష్యుడు అంటాడు, ఈయనకి బొరలేదురా, మనకు బొరలేని పని చెప్తాడు అన్నాడు. ఏమన్నాడు? ఈ 12 మందిలో ఒకడు తెలివైనడు ఉంటాడు కదా, ఎవడో తెలివైన మాట ఆడతాడు. అది ఎవడికి సాధ్యం? ఇలాంటి కబురు చెప్తాడు మన గురువు గారికి అప్పుడప్పుడు నట్లు అయిపోతుంటుంది అన్నాడు. నిజమే, దేవుడు అద్భుతాలు దేవుడి విషయాలకు వచ్చేటప్పుడు నట్లు చేయనట్టే ఉంటుంది నీకు. అది దేవుని కార్యంలో జరిగిపోద్ది. అందరూ స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆ మాట వల్ల ఆడు అనుభవించే ఉంటాడు. మీకు ఎందుకు చెప్తున్నానంటే, మన నోట నుండి వచ్చే ప్రతి మాట దేవుని ఉపదేశానికి అనుగుణంగా మారిపోవాలి. విశ్వాసాన్ని విత్తాలి. నువ్వు నీ కొరకు విత్తాలి, నీ బిడ్డల కొరకు విత్తాలి, నీ ఇంటి కొరకు విత్తాలి, నీ సంఘం కొరకు విత్తాలి. విశ్వాసం విత్తకపోతే సమ్మతింపక, దాన్ని విశ్వాసం విత్తని వాళ్ళు తిరుగుబాటు చేస్తారు. సమ్మతింపక తిరుగుబడిన యెడల నిశ్చయముగా మీరు ఖడ్గము పాలవుదురు. ఏమవుదురు? వింటున్నారా? ఏదో వచ్చినట్టు వస్తుంది, పోయినట్టు పోతుంది, ఉన్నదే ఉంటుంది, లేనిది రాదు. ఇలాంటి వేదాంతాలు చెప్పడం దేవుని ఉద్దేశం కాదు. దేవుని క్రమంలోకి వస్తే భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవిస్తారు. దేవుని క్రమంలోకి రాకపోతే ఖడ్గం తీర్పు నీ మీదకి బతికుండగానే వస్తుంది. చాలామంది నరకంలో అనుభవిస్తామంటారు. ఇక్కడ అనుభవిస్తాం, అక్కడ అనుభవిస్తాం. ఎక్కడా దేవుడు విడిచిపెట్టాడు. దేవుని చేతిలో పడుట ఘోరం. అది ఎరిగి మన బ్రతికి దేవుని కొరకు జీవించుదాం. దేవుడి వాక్యాన్ని మీ కొరకు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. అవకాశం ఉన్నారు, మోకరించండి. ప్రార్థన చేస్తుందాం, మోకరించండి. చేతులపైకి స్తోత్రం చెప్పండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా. చేతులు పైకెత్తి ప్రార్థన చేయండి. విన్న వాక్యాన్ని బట్టి మీరు ఎలా జీవిస్తారు? ప్రభుతో చెప్పండి, దేవునితో మాట్లాడండి. నోరు తెరవండి. నోరు తెరిచి శబ్దం నోట్లోంచి రావాలి. బయటికి వెళ్ళకూడదు. ఇప్పుడు ప్రార్థన చేయండి అంటే బయటికి వెళ్తున్నారంటే అర్థం ఏంటి? ఎంతకంటే పెద్ద పని ఏముంది బయట? కళ్ళు మూసుకుని ప్రార్థన చేయాలి. విన్న వాక్యాన్ని మీరు సొంతం చేసుకోవాలి. దేవుని ఆశీర్వాదాన్ని మీరు సొంతం చేసుకోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దైవవరము జీవజలము త్రాగరండి. దైవపుత్రుని జీవధనము పొందరండి, పొందరండి. దైవవరము జీవజలము త్రాగరండి. దైవపుత్రుని జీవధనము పొందరండి, పొందరండి. పాపమనేడి మురికిలో పొర్లాడుచున్న మనుజుడా, పాపమనేడి మురికిలో
రాతమురుతే రారండి 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 దైవవరము జీవజలం తాగరారండి దైవపుత్రుని జీవగణం పొందరారండి పొందరారండి. పరిశుద్ధులైన తండ్రి, మీ తోడని వాక్యాన్ని బిడ్డల కొరకు దీవెనకరణ చేయమని ఫలింప చేయమని కోరుచు. నీ వాక్యం ద్వారా తమ బ్రతుకులు సరి చేసుకుని నీ మార్గంలో పయనించి భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవించినట్లు నీ పరిశుద్ధాత్మ చేత వారిని ఒప్పింపచేసి రూఢి అయిన మార్గంలో ప్రయాణించినట్టు సిద్ధపరచమని, నీ కృప చూపించమని, లోబడుటకు ఇష్టపూర్వకమైన మనసు వారికి కలిగించమని, ఖడ్గమునకు బదులుగా భూమి యొక్క మంచి పదార్థాలు అనుభవించి ఆశీర్వాదం వీరు పొందగలిగినట్లు ఒప్పింప చేయబడి దిద్దుబాటుతో ప్రార్థన చేయవారుగా ప్రతి వారిని సిద్ధపరచమని కోరచ్చు, ఫలింప చేయమని కోరచ్చు. యేసు పరిశుద్ధ నడుచున్నాం తండ్రి, ఆమేన్. అందరూ కూర్చోనండి. ఈ సమయంలో కానుకలు సమర్పించే సమయం. ఫ్యామిలీ ప్రత్యేకంగా పాట పాడుచుండగా అందరూ లైన్గా వచ్చి దేవుని సన్నిధిలో కానుకలు సమర్పించండి. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా నీవే తీర్చాలయ్యా నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని.
నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, సౌలును పౌలుగా మార్చిన నా గొప్ప దేవుడా, నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలో ప్రేమ నాలో నింపి నీలా నన్ను నీవు మార్చుమయ్యా. నీలా నడవాలని, నీతో ఉండాలని చిన్న ఆశయ ఓ యేసయ్యా, ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవు తీర్చాలయ్యా. నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని, నీతో నేను నడవాలని, నీతో కలిసి ఉండాలని. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవు తీర్చాలయ్యా. ఆశయ చిన్న ఆశయ ఓ యేసయ్యా, నీవు తీర్చాలయ్యా. హల్లెలూయా. వీళ్ళు పేపర్ పంచిపెట్టమంటే ఇప్పుడు లేచారు వాళ్ళు. మీరు అయితే ఎప్పుడో అయిపోయింది. ఇది అలా నిద్రపోకూడదు ఎవరు. ఈ ముక్కావల్లో పెరవల దగ్గర ముక్కావల్లో సభలు సిహెచ్ మోషే గారు జరిగిస్తున్నారు. ఫిబ్రవరి 13, 14, 15 తారీఖులు. దానిలో ఎడ్వర్డ్ విలియం గారు, డాక్టర్ జెర్మియా గారు, చార్లెస్ పి జాకబ్ గారు, అలాగే పాటలు స్టీవెన్సన్ గారు, ప్రభుభూషణ్ గారు. దూర ప్రాంతం వచ్చిన వారికి భోజన సదుపాయం కలదు. ప్రతిరోజు ఉదయం 10 గంటలకు, రాత్రి 7 గంటలకు ప్రసంగ సభ. ఈ సభలకు రావాలని ఆహ్వానిస్తున్నారు. వారి కొరకు ప్రార్థించండి. అవకాశం వారు తప్పక పాలు పొందాలని మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు 2 కానుకలు ఇవ్వాలి. తెచ్చిన వారు ఇవ్వండి, తేన వారికి బలవంతం లేదు. అంతర్జాతీయ సభలకి ఈ వారం కొంతమంది ఇస్తామని చెప్పారంటే వారు ఇవ్వండి. అలాగే చర్చ్ నిర్మాణం కొరకు తెచ్చిన వారు ఇవ్వండి, తేనవారు తర్వాత వారాలు ఇవ్వచ్చు. ఇంకా అంతర్జాతీయ సభలకి వచ్చే వారం అడగం, ఎవరైనా తెచ్చిస్తే ఇవ్వచ్చు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ నామమునకు స్తోత్రం. నీ సన్నిధిలో ఇంతవరకు నీ బిడ్డలు గడిపిన సమయాన్ని బట్టి వీరికి యజమానుడుగా నీవు ఉన్నావు. నీ వాక్యాన్ని ప్రేమించి, నీ సన్నిధిని ప్రేమించి వారు వచ్చి ఇంతవరకు గడిపిన సమయం వీరికి దీవెనకరంగా చేయము, ఆశీర్వదించి బలపరచము. నూతనమైన జీవితాన్ని నూతన సంవత్సరంలో జీవించి ఫలించి అభివృద్ధి పనులని కార్యించం సమ్మతించి నా మాట వినిన ఎడల భూమి యొక్క మంచి పదార్థాలు వేస్తారని చెప్పేటువంటి రీతిగా అటువంటి వారుగా మార్చబడి నీ కొరకు బలమైన సంఘ తయారుడు ప్రతి ఒక్క బిడ్డను వారి కుటుంబ సభ్యులను సిద్ధపరచమని, మా యజ్ఞ గ్రామం కొరకు మేము నీ దీవెనను వారికి అందించేవారుగా మా సాక్ష్యాన్ని అభివృద్ధి పరచమని, శత్రు దురుపాయ మనుషులు మాయోపాయాలు పారద్రోలి శాంతి నెమ్మది విడుదల అన్ని బిడ్డలకు ప్రసాదించమని తోడేయమని కోరచ్చు.
భద్రపరచమని కోరచ్చు. యేసు పరిశుద్ధ నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. పరమ తండ్రి, అలా ఇక్కడ ఇవ్వబడిన కానుకలు దీవెనకరం చేయము, దశమ భాగాలు దీవించము, మొక్కుబడి కానుకలు దీవించము, బియ్య పరపలు దీవించు, నూరంతుల ఫలం దయచు. అలా సభల కొరకు కానుకలు ఇస్తున్న వారిని ఇస్తున్న వారిని దీవించము, నూరంతుల ఫలం దయచేయము. చర్చ నిర్మాణం కొరకు కానుకలు ఇస్తున్న వారిని దీవించు, నీ కృప చూపించి భద్రపరచమని తోడయండుమని కోరచ్చు. యేసులో నడుచున్నాం తండ్రి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సహవాసం, దేవుని ప్రేమిస్తున్న సార్వత్రిక సంఘం ఇక్కడ కూడిన మనందరకు ప్రభు అక్కడ పర్యంతం తోడయండును గాక. ఆమేన్, ఆమేన్.